అందరికీ నమస్కారం. డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి గారి గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఏమి అవసరం లేదు. మన ఫ్రిస్కో నివాసి, అందరికీ సుపరిచితులు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ని స్థాపించి SaveTemples.org ద్వారా ఎన్నో టెంపుల్స్ ని రివైవ్ చేయడానికి కృషి చేశారు. అంతేకాకుండా 175 బాల సంస్కార్ కేంద్రాలని నిర్వహిస్తున్నారు. ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ అనే నినాదం ద్వారా సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న యువ కెరటం లలిత్ కుమార్. హిందూ జనశక్తి అనే సంస్థ ద్వారా గత 10 ఏళ్లుగా ఆయన హిందువుల్లో సనాతన ధర్మం గురించి చైతన్యం పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా తన సంస్థ ద్వారా చేస్తున్న కార్యకలాపాలని విస్తరించడానికి, ప్రజల్ని చైతన్యం చేయడానికి ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన ఇప్పుడు డాలస్ మహానగరంలో ఉన్నారు. 20 సంవత్సరాలుగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రకాష్ రావు గారు, అలాగే 10 సంవత్సరాలుగా హిందూ జనశక్తి అనే సంస్థ ద్వారా జనాలని చైతన్యపరుస్తున్న లలిత్ కుమార్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వాళ్ళిద్దరి మనసులో మాట మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. లలిత్ గారు, మీరు మొట్టమొదటిసారి యుఎస్ వచ్చారు. సో ఇండియా నుంచి వచ్చిన గెస్ట్ అందరితో మేము ఒక మాట అంటామండి, డాలస్ మన తెలుగు వారికి 3వ రాజధాని. సో దానికి మీకు సుస్వాగతం. అంకుల్ గురించి అయితే ఇక్కడ డాలస్ లో అందరికి తెలుసు, ఆయన తెలియని మనిషి అంటూ ఉండరు. మీ గురించి అంటే ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యారు. తర్వాత మీరు తెలుగు వారందరికీ సుపరిచితమే. బట్ ఎట్ ద సేమ్ టైం మొదటిసారిగా మీరు అమెరికా వచ్చారు. ఈ యాత్ర ఉద్దేశం ఏంటి? దీని ద్వారా మీరు సంకల్పించిన పనులేంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ప్రకాష్ రావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన ఛానల్ ప్రేక్షకులకి మీకు స్పెషల్ థ్యాంక్స్. ఈ రోజున మీరే చెప్పారు, మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా పాపులర్ అయ్యారండి అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ పెరిగింది, కానీ ఇన్స్టాగ్రామ్ కంటే ఎక్కువ క్షేత్రస్థాయిలో హిందూ జనశక్తి యొక్క కార్యక్రమాల ద్వారా మేము ఆంధ్ర తెలంగాణలో బాగా పాపులర్. క్షేత్రస్థాయిలో మేము ఏం చేస్తున్నాము అంటే, ఎవరైతే అమాయక హిందువుల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మత మార్పిడి చేస్తా ఉన్నారో, అటువంటి మత మార్పిడి మాఫియాల ఉచ్చులో పడకుండా హిందువులకి సనాతన ధర్మం గురించి, అవతల మతాల్లో ఉన్న లోపాల గురించి అర్థమయ్యేలాగా తెలియజేస్తూ చాలా మందిని మత మార్పిడి అవ్వకుండా కాపాడుతున్నాం. ఇంకా ఎంతో మంది హిందూ ఆడబిడ్డల్ని ఈ ప్రేమోన్మాదుల ఉచ్చులో పడి లవ్ జిహాదీ బారిన పడి వాళ్ళ జీవితాలు పాడైపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. వీటన్నిటిని ప్రచారం చేసుకోవటానికి, మా కార్యక్రమాలు ఏంటో తెలియజెప్పడానికి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని, అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికల్ని మేము వాడుకుంటూ ఉన్నాం తప్ప ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ లో మేము ఆగిపోలేదండి. క్షేత్రస్థాయి కార్యక్రమాలని వాటి ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. ఇక అమెరికా దాకా ఎందుకు వచ్చాము అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాలకి మేము మా వీడియోలని చేర్చగలిగాం. అలాగే అమెరికాలో ఉంటున్న వాళ్ళందరూ కూడా, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా మేము ఎవరి కోసం పోరాడుతున్నాము అనేది వీళ్ళందరికీ తెలిసేలాగా చెప్పాలి. ఈరోజు అమెరికా దాకా ఇంతమంది తెలుగు వాళ్ళు వచ్చారంటే, వాళ్ళు భారతదేశాన్ని విడిచి ఇక్కడికి వచ్చారు ఉపాధి కోసం, కానీ భారతీయతను విడిచిపెట్టేసి రాలా, భారతదేశాన్ని విడిచిపెట్టేసి రాలా. వీళ్ళు ఇక్కడికి వచ్చినా సరే వీళ్ళ మూలాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో ఆ మూలాలని కాపాడటం కోసం మేము అక్కడ కష్టపడుతున్నాం. ఆ విషయం ఇక్కడ ఉంటున్న మన ఆంధ్రులకి, మన తెలుగు వాళ్ళకి అందరికి తెలియాలన్న ఉద్దేశంతో రావటం జరిగింది. సో మీరు కష్టపడుతున్నాం అన్నారు కదా, ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు ఇలాగే వెళ్ళి అందరికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారా మీ ఆర్గనైజేషన్ ద్వారా? ఖచ్చితంగా అండి. ఈ రోజు హిందూ జనశక్తి తరఫున ఇప్పుడు ఎట్లయితే మనకి సేవ్ టెంపుల్స్ నుంచి, లేకపోతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి వీరు బాల సంస్కార కేంద్రాలు, లేకపోతే మత మార్పిడి అయిపోయిన వాళ్ళకి సనాతన ధర్మం వైభవాన్ని తెలియచెప్పేలాగా పుస్తకాలు ఇవన్నీ ప్రింట్ చేసి వాళ్ళకి వాయిస్ అంటే వాళ్ళకి ఇస్తున్నారు. మేము అదే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి, మత మార్పిడిగాళ్ళు వచ్చి మన ధర్మం గురించి లేనిపోని కట్టుకథలు చెప్తూ ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాటి వెనకున్న వాస్తవాలు ఏంటి, అలాగే వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు ఏవైతే లేని విషయాలు చెప్తూ మన వాళ్ళని మభ్య పెడుతున్నారో, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వాటిల్లో ఉన్న నిజాలు ఏంటి అనేది మీకు కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యేలాగా చెప్తున్నాం. దాంతోపాటు మత మార్పిడి వల్ల కేవలం ఒక వ్యక్తి మతం మారాడు అంటే కేవలం హిందుత్వం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టు కాదు, హిందుత్వానికి, భారతదేశానికి, ఇంకా చెప్పాలంటే మానవత్వానికి ఒక శత్రువు తయారైనట్టు. ఈ విషయాన్ని అక్కడ వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పి
వాళ్ళని గర్వాప్సీలు చేయిస్తానికి మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు అనేక చోట్ల దేవాలయాలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ రోజున 4,70,000 ఎకరాలు ఉండాల్సిన దేవాలయాల భూములు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 30 నుంచి 50,000 ఎకరాల మధ్యలోకి వచ్చి మిగిలినాయి. మరి మన దేవాలయాల్ని మేం కాబట్టి కాపాడుతాము అని చెప్పేసి తగుదనమ్మ అంటూ పెత్తనాన్ని నెత్తినేసుకుని మన ఆలయాల్ని కబ్జాల్లో పెట్టుకున్న ప్రభుత్వాలు ఈ భూమి అంతటిని ఎందుకు కాపాడాల? మరి వాటన్నిటిని కాపాడటం కోసం మేమందరం కూడా చట్ట పరిధిలో కొన్నిసార్లు ప్రజా ఉద్యమాల నేపథ్యంతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అనేక దేవాలయాల విషయంలో మేము ఎన్నో విజయాలు కూడా సాధించడం జరిగింది. మరి పర్టికులర్ గా తిరుమల, శ్రీశైలము, సింహాచలం ఇటువంటి వాటి విషయాల్లో అంటే పేరెన్నికన్న ఆలయాలు కాబట్టి. ఇంకా చిన్న చితక ఆలయాలు చాలా వాటిల్లో అందులో ఉండే అర్చకుల సమస్యల విషయంలో కూడా మేము పోరాటం చేస్తున్నాం. సో దేవాలయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు ప్రకాష్ రావు గారు ఎప్పటి నుంచో SaveTemples.org అనే దాని ద్వారా లేకపోతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా దేవాలయాలకు సంబంధించి వాటి పరిరక్షణకు సంబంధించి గత 20-30 ఏళ్ళుగా చాలా కృషి చేస్తున్నారు. సనాతన ధర్మంలో దేవాలయాలు వాటి ప్రాముఖ్యత ఏంటి, దాని విశిష్టత ఏంటి చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. దానికంటే ముందు ఒక్కసారి సేవ్ టెంపుల్స్ గురించి, ప్రకాష్ రావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వారి ధర్మ పోరాటం చేసినంత వయసు నాకు లేదు, ధర్మ పోరాటం చేసినంత వయసు నాకు లేదు లిటరల్ గా చెప్పాలంటే. అట్లాంటిది నాకు ఒక రకంగా చెప్పాలంటే వారొక ఇన్స్పిరేషన్ అనే కంటే కూడా ధర్మ పోరాటంలో వారొక టవరింగ్ పర్సనాలిటీ, ఎంతో మందికి మార్గదర్శకులు. ఈ రోజున మేము చాలా సార్లు చెప్తున్నాం ఒక నినాదం, ఈ ధర్మ పోరాటాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు చేస్తూ ఉంటామని చెప్పేసి. ఈ రోజున వారి వయసు 80 దాటింది, అయినా కూడా వారు పోరాటం చేస్తున్నారు అంటే నేను చెప్పిన మాటని వారు ఆచరణలో ఇప్పటికే చూపించేశారు. నేను ఓపిక ఉన్నంత వరకు కాదురా బాబు, ఊపిరి ఉన్నంత వరకు చేస్తున్నాను అని చెప్పేసి. అలాంటి వారితో ఈ రోజు నేను ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను అంటే లిటరల్ గా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఇక దేవాలయాలను ఎందుకు కాపాడుకోవాలి అనే మాట అన్నారు కదా. దేవాలయాలను ఎందుకు కాపాడుకోవాలి అంటే ఈరోజు సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈ రోజు ఈ హిందూ సంఘాలన్నీ వచ్చినాయండి ఒక 100 సంవత్సరాల నుంచే. 100 సంవత్సరాల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఇక్కడ వరకు అజరామరంగా, అద్వితీయంగా, అద్భుతంగా వచ్చింది. ఎలా వచ్చింది? ఆలయ వ్యవస్థ ఉంది కాబట్టి. ఆలయ వ్యవస్థ ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి. కానీ ఈ రోజున దేవాదాయ శాఖ పేరుతో మన ఆలయాలను వాళ్ళ కబ్జాల్లో పెట్టుకుని దేవాలయాల్లో జరగాల్సిన ఏ ఒక్క కైంకర్యాన్ని సవ్యంగా జరగనివ్వట్లేదు. పైపెచ్చు చివరికి అర్చకుడి బతికి ఎలా అయిపోయిందంటే గుడికి వచ్చిన వాళ్ళకి హారతి ఇచ్చేసి అష్టోత్తరం చెప్పి శటకొప్పం పెట్టి పంపించేయటమే తప్ప కనీసం వాళ్ళకి కూర్చోబెట్టి ఇదిగో ఈ ఆలయ వైశిష్ట్యం ఇది, ఈ ఆలయంలో దేవత యొక్క వైశిష్ట్యం ఇది, ఇది ఆలయం యొక్క వైభవం ఇది అని చెప్పుకోలేని పరిస్థితి కల్పించేశారు. నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ఫస్ట్ హిందువులు కూడా మారాలి. గుడికి వెళ్ళంగానే చాలా మంది ఏమంటారు, పూజారి గారు తొందరగా పూజ చేయండి మేము వెళ్ళిపోతాం అంటారు. ఇంకా కొంతమంది వేరే హిందువులు ఉన్నారు, బయట నుంచే ఫ్లయింగ్ కిస్ లేసి దేవుడికి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. ఈ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తొందరగా పూజ చేయండి అనే వాళ్ళు ఆలోచించుకోండి. మన ధర్మాన్ని ఇంతకాలం నుంచి కాపాడుతున్న ఈ గుడి కేవలం భగవంతుడికి లేకపోతే ఆధ్యాత్మికతకి మాత్రం సంబంధించింది కాదు. ఇదొక విద్యాలయం, ఇదొక వైద్యాలయం, ఇది ఒక మానవతా కేంద్రం. ఇక్కడ మనుషుల్ని ఏ విధంగా చూసుకోవాలి, మనుషులతో పాటు పశుపక్షాదుల్ని ఏ విధంగా ప్రేమించాలనేది కూడా నేర్పుతారు. మన ఆలయానికి వెళ్తే చుట్టూ ధ్వజస్తంభం కాకుండా ఆలయం చుట్టూ కూడా బలిపీఠాలని ఉంటాయి. చాలా మందికి ఆ బలిపీఠాలు ఎందుకుంటే కూడా తెలియదు. పూర్వం బలి అంటే ఇప్పుడు ఏమంటారు, జంతువులు కొయ్యటం అంటారు. కాదు, బలి అంటే సమర్పణ. ఈ రోజున కొన్ని పక్షులు వస్తా ఉంటాయి గుడికి, ఆ పక్షులకి ఆహారం ఎవరు పెడతారు? మనుషులకి ప్రసాదం పంతులు గారు పెడతారండి. మరి పక్షులకి మేము పెడతాం రా అంటే రావు కదా, వాటి భాష తెలియదు కదా. అందుకని గుడికి 8 పక్కల 8 బలిపీఠాలను పెడతారు, అష్టదిక్పాలకుల గుర్తు. ఆ బలిపీఠాల మీద పిష్టి బలి అని తెల్లటి అన్నం పెడతారు. ఆ అన్నం పశుపక్షాదులు కూడా తింటాయి. అదేవిధంగా దేవాలయంలో గో సంరక్షణ గురించి చెప్పేవాళ్ళు. అందుకే మన పురుష సూక్తంలో కూడా చెప్తారు కదా, షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అని చెప్పేసి. మన ఆలయం ఎప్పుడు అదే కోరుకుంది. 2 కాళ్ళ మీద ఉండే జీవులు, 4 కాళ్ళ మీద ఉండే జీవులు అన్నిటికీ శుభం కలగాలని కోరుకుంది. అటువంటి ఆలయం బతకాలని కోరుకుంటే అందులో ద్రోహం నేరం ఏమన్నా ఉందా? ఈరోజు బడికి వెళ్తే పిల్లలకి ఏ విధంగా అయితే ఆ అంటే అమ్మ, ఆవు అంటూ నేర్పిస్తారో గుడికి వెళ్ళే పిల్లలకు కూడా మన హిందూ తల్లిదండ్రులే నేర్పాలి అంటే అర్చకుడు, ఆలయం అని చెప్పేసి. ఎందుకంటే ఆలయం అర్చకుడు బాగుంటేనే ఆలయం బాగుంటుంది. ఈ మాట ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది, అర్చకస్య తపో యజ్ఞాత్ అర్చనస్యాతి శాయనాత్ అని చెప్పేసి. అర్చకుడు చేసే కైంకర్యాల వల్ల, క్రతువుల వల్ల, అలంకరణ వల్ల ఆలయంలో ఉండే భగవంతుడి యొక్క శక్తి లేదా వైభవం పెరుగుతుంది అని చెప్పేసి. అంతేకాదు అర్చకస్య హరి సాక్షాత్ చరరూపీ న సంశయ అని శాస్త్రం పెద్దలు చెప్తా ఉంటారు. అలాంటి అర్చకుడిని మనమే గౌరవించుకోలేకపోతే, మన ఆలయాల్ని మనమే రక్షించుకోలేకపోతే మన ఇంకా కాపాడే దిక్కేది? సమీప భవిష్యత్తులో మన కోసం ఎవ్వరూ నిలబడరు. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు హిందుత్వానికి సార్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు మేము పనిచేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వస్తే ఇలా పనిచేసే వాళ్ళు ఉంటారా లేదా అన్న అనుమానం కూడా మాకుంది.
ఇప్పటి నుంచి అటువంటి జనరేషన్స్ తయారు చేసుకోవాలి కాబట్టి వారు బాల సంస్కారాల పేరుతోటి చాలా మంది పిల్లల్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. చూడాలి అవి రిజల్ట్స్ భవిష్యత్తులో ఎట్లా ఉంటాయి. కానీ ఆలయాన్ని కాపాడుకోవటం, ఆలయాల్లోని అర్చకుని కాపాడుకోవటం ప్రతి హిందువు బాధ్యత. సో ఇప్పుడు మీరు ప్రతి హిందూ బాధ్యత అన్నారు కదా, అలాగే గుడిలో అలాంటి ఎడ్యుకేషన్ కానీ అట్లాంటి మీరు చెప్పిన మాటలన్నీ చెప్పేలాంటి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ లాంటిది ఎందుకు ఇండియాలో ఎందుకు చేయట్లేదు అన్ని గుడుల్లో అంటారు? అది చెప్తున్నాను కదండి, చాలా ఆలయాల్లో ఇప్పుడు విద్య అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ నేర్పితేనే విద్య అనుకుంటారు. కానీ సనాతన ధర్మం ప్రకారం విద్య అంటే ఏంటి? వేదం నేర్చుకోవటం కూడా విద్య. ఎన్నో ఆలయాలకు అనుసంధానంగా వేద పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అటువంటి వేద పాఠశాలలన్నీ విద్యను అందించే కేంద్రాలు కదా. ఇవి కాకుండా ఎన్నో ప్రైవేట్ ఆలయాలు, అంటే ప్రభుత్వ అజమాయిషీల్లో లేని ఆలయాలు ఉన్నాయి, లేకపోతే పీఠాలు ఉన్నాయి. అటువంటి పీఠాల ఆధ్వర్యంలో ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకంటే ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో వ్యక్తి ఎదుగుదలకి విద్య కూడా అంతే ముఖ్యమని సనాతన ధర్మం మాత్రమే నమ్ముద్ది. అండర్లైన్ చేసుకోండి, సనాతన ధర్మం మాత్రమే నమ్ముద్ది. కానీ మిగతా మతాలన్నీ జ్ఞానం ఎక్కువైపోతే వీడు ఎక్కడ ఎదురు తిరుగుతాడో, ఎక్కడ ప్రశ్నిస్తాడో అని చెప్పేసి జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా పాపం అని చెప్పిన మతాలు చాలా ఉన్నాయండి. అలాంటి ధర్మం సనాతన ధర్మం ఎప్పటికీ కాదు. అందుకే ఇన్ని నడుస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు తమ కబ్జాలో పెట్టుకున్న ఆలయాల ప్రకారం చూసుకుంటే ఏ ఆలయంలో కూడా నడిపించాల్సిన ఏ వ్యవస్థను నడపట్ల. విద్యాలయాలు లేవు, కనీసం గోశాలలు నడపట్లేదు, అన్నదాన సత్రాలు కూడా నడపట్ల. చాలా దేవాలయాల్లో కొన్నిట్లో చూసి మనం మాట్లాడేయకూడదు. కానీ ఈ డబ్బంతా ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు 100 రూపాయల ఆలయానికి వచ్చింది అనుకోండి, ఈ ప్రభుత్వాలు తీసుకునే విధానం చెప్తా. 21% కామన్ గుడ్ ఫండ్ అని తీసుకుంటారు, 3.5% అర్చక వెల్ఫేర్ ఫండ్ అని తీసుకుంటారు, 5% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని తీసుకుంటారు. వెరసి 29 రూపాయలు 50 పైసలు కామన్ గుడ్ ఫండ్ మీద తీసుకుంటుంది ప్రభుత్వాలు ప్రతి 100 రూపాయల్లో నుంచి. ఇది కాకుండా టీటీడీ లాంటి దేవాలయాల్లో పర్సంటేజ్ తో సంబంధం లేదు. మొన్నటి దాకా 2 కోట్లు తీసుకునేవాళ్ళు 2019 దాకా. 2019 నుంచి 52 కోట్లు చేశారు. ఇప్పుడు దాన్ని 56 కోట్లు చేశారు. ఎవడమ్మ మొగుడు సొమ్మని ఇట్లా లాక్కుంటున్నారు? దుర్గమ్మ తల్లి గుడి, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి 16 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఓన్లీ స్పెసిఫైడ్ దేవాలయాలు 2 చెప్పాను మీకు. ఇది కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ లో నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019-20, 2021 కి ఫైనాన్షియల్ ఇయర్స్ కి డైరెక్ట్ గా జీవోలు ఇచ్చి వైఎస్ఆర్ వాహన మిత్ర కింద, జగనన్న పెన్షన్ కానుక కింద, ఇంకో కానుక కింద అని చెప్పేసి దాదాపు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో జీవోలు బయట పెట్టట్లేదు కాబట్టి ఎంత తీసుకున్నారో మాకు తెలియట్లేదు, అంటే ట్రాన్స్పరెన్సీ పోయింది కాబట్టి. కానీ ఎవడు సొమ్ము తీసుకుంటున్నారు, ఎవడు పేర్లతో పథకాలు పెడుతున్నారు? తీసుకోండి, మా డబ్బు 10 మందికి ఉపయోగపడుతుందంటే సంతోషం. కానీ పథకం తీసుకున్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా దీవెన అని పెట్టండి, శ్రీ వెంకటేశ్వర వాహన మిత్రాన్ని పెట్టండి, లేకపోతే శ్రీశైలం మల్లికార్జున చేయూత అని పెట్టండి. మా డబ్బులే కదా తీసుకుంటుంది. మా దేవుళ్ళ పేరు పెట్టడానికి నొప్పి ఏంటి, రోగం ఏంటి? ఎండోమెంట్ శాఖ తీసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ త్రూ వీటన్నిటికీ ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇవన్నీ ఖర్చు పెట్టేసి వీళ్ళకి అన్ని మతాలకి పప్పులు బెల్లాల్లా మన ఆలయాల డబ్బులు పనిచేస్తుంటే ఇంకా విద్యా వ్యవస్థని లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యవస్థలను ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా ఆపరేట్ చేస్తారు? చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, మనకి దేవాలయాలు అంటే ఇంతకుముందు అవి ఒక కల్చరల్ సెంటర్ లాగా ఉండేవి. అంటే దేవాలయాలకు వెళ్తే అక్కడే వేద పఠనం జరిగేది, అక్కడే జనాలు కూర్చొని, పెద్దవాళ్ళందరూ కూర్చొని పిల్లలకి ఏదో చెప్పడము, మంచి చెడు చెప్పడము, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి. అంటే టెంపుల్ వాజ్ నాట్ లైక్ ఎ టెంపుల్ వేర్ పీపుల్ గో టు వర్షిప్ ఎ గాడ్, బట్ ఇన్ఫ్యాక్ట్ అదొక ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగో లేకపోతే ఎడ్యుకేషనల్ సెంటర్ లాగో ఉండేది. బట్ ఈ రోజులలో దేవాలయాలు ఎలా అయిపోయాయి అంటే, మీరు అన్నట్టు ఉరుకులు పరుగులు, జనాలు లైన్లలో గంటలు గంటలు నిలబడము, తర్వాత డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి తొందరగా దర్శనము. తిరుపతికి వెళ్ళామనుకోండి, డబ్బు పే చేయని వాళ్ళు 2-3 days ఆ జైళ్ళ లాంటి వాటిలలో మగ్గిపోతూ ఉంటారు. డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఏమో డైరెక్ట్ దర్శనాలు 1-2 hours లో బయటకు వచ్చేసేస్తుంటారు దగ్గరగా. అంటే ఈ మారిన పరిస్థితులలో దేవాలయాల్ని మనము ఇన్ఫర్మేషన్ ఆర్ కల్చరల్ సెంటర్స్ నుంచి కమర్షియల్ సెంటర్స్ గా మార్చేశారు కదా. ఈ ప్రభుత్వ ఆధీనంలోంచి బయటకు వచ్చే దేవాలయాలు మళ్ళీ బ్యాక్ టు ద వే హౌ దేవర్ వెళ్ళే అవకాశం ఉందంటారా? చిన్న కరెక్షన్ అండి, ప్రభుత్వ అధీనంలో ఆలయాలు లేవండి, ప్రభుత్వ కబ్జాలో ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కబ్జా చేసినాయి. ఎందుకంటే మీరు, నేను, సార్ ఎవరు వెళ్ళిపోయి బాబు మేము మా దేవాలయాల్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము, మీరు వచ్చి మా దేవాలయాల మీద పెత్తనం చేయండి అని మనం అడుక్కోలే. వాళ్ళు వచ్చి మన ఇష్టానికి వ్యతిరేకంగా మన ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పుడు ఏం చెప్పారు? మీకు ఆలయాల నిర్వహణ కష్టమైపోతుంది, మీ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంది, వాటిని మేము కాపాడుతామన్నారు.
కానీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాతే హిందూ ఆలయాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ రోజున వక్ఫ్ బోర్డు పరంగా చూడండి, స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే 9,70,000 ఎకరాల సెన్సస్ ఉన్నాయో ఇప్పటికీ అదే సర్వే అట్లా ఉంది, 9,70,000 ఎకరాలు. మరి దేవాలయాల భూములు మాత్రం ఎందుకు సార్, ఎందుకు పోయినాయి? ఎవరు అడగట్లేదుగా. అండ్ మోర్ ఓవర్ దేవాలయాల విషయంలోకి వచ్చేపాటికి ప్రతి వాళ్ళకి అబ్జెక్షన్స్ వస్తాయి. ఒక రాజకీయ నాయకుడు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు, మసీద్కి వెళ్ళి నమాజ్ నటిస్తాడు, కానీ గుడికి వచ్చి దండం పెట్టినట్టు ఫోటో పెట్టుకోవాలంటే కూడా అల్లాడిపోతా ఉంటాడు. ఈ రోజు చూడండి చర్చిలో, బైబిల్లో చూడండి ఒకటే మాట చెప్తున్నారు, హస్తకృత ఆలయములందు దేవుడు నివసింపాడు. అంటే మనుషుల చేత కట్టబడిన వాటిలో దేవుడు ఉండడు అంటారు. సో చర్చిలో దేవుడు లేడు, ఇట్ ఈస్ జస్ట్ ప్రేయర్ హాల్. అదే విధంగా మసీద్ విషయంలో కూడా చూసుకుంటే మసీద్ లో దేవుడు ఉంటాడు అంటే అసలు దేవుడు ఈ భూమి మీదే ఉండడు. మరి ఎక్కడ ఉంటాడంటే మసీద్ ఈజ్ ఎ ప్రేయర్ సెంటర్ మాత్రమే, మీరు మీట్ అవటానికి. కానీ అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మసీద్ లో పెట్టుకునే మీటింగ్స్ సరిపోక రోడ్ల మీద కూడా పెట్టేసి రోడ్లు కూడా జామ్ చేసేస్తారు. కానీ హిందూ దేవాలయంలోకి వచ్చేపాటికి దేవుడు ఉంటాడు అని మనం నమ్ముతాం. దేవుడికి విగ్రహాన్ని మాత్రమే కాదు, విగ్రహం లోపల దేవుడిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం. ప్రాణప్రతిష్ఠ చేసుకోవటం మాత్రమే కాదు, అర్చక స్వామి అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని మనకి చెప్తారు. మొత్తం 3 ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత అర్చన చేసేటప్పుడు, ఒరే నాయన గుళ్ళో దేవుడిని చూసో, ఈ గుళ్ళో ఉన్న దేవుడే విశ్వమంతా ఉన్నాడు, విశ్వమంతా ఉన్న దేవుడే నీ గుండెల్లో కూడా ఉన్నాడు, కాబట్టి ఒకసారి ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకో అని చెప్పేసి చెప్తారు. అంటే లిటరల్ గా దేవుడు ఉన్న ప్రదేశంలో కూర్చుని వైబ్స్ ఫీల్ అయ్యేది మనం. అండ్ మోర్ ఓవర్ గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి, ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలి అన్నట్టు, ఈ దేశాన్ని శివుడు రాజ్యంగాను, విష్ణుమూర్తి రాజ్యంగాను, అమ్మవారి రాజ్యంగాను మార్చాలని ఏ అర్చకుడు చెప్పడు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఇదే చెప్తారు. అందరు మంచి కోరుకునే మత కేంద్రానికి వచ్చి నేను వెళ్ళొచ్చానని చెప్పుకోవటానికి కూడా రాజకీయ నాయకుడు చచ్చిపోతాడు. కానీ మిగతా మతాల వాళ్ళకి మత రాజ్యాలుగా మారుస్తానికి కూర్చుని ఈ దేశాన్ని మతపరంగా ముక్కలు చేసేసిన ప్రార్థనా మందిరాలకు వెళ్ళి మాత్రం ఆడేదో పెద్ద సాధించేసినట్టు గర్వంగా కాళ్ళు రగరేసుకుని కూర్చుంటాడు. అండ్ చివరికి హిందువుల బతికి ఎంత నీచంగా తయారైపోయిందంటే, క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, ప్రతోడు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటాడు. రంజానో బక్రీదో వస్తే ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటాడు. హిందువుల పండుగలు వచ్చేపాటికి తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందూ అనే పేరు పలకటానికి నోట్లో ఏం పెట్టుకున్నావు? చెప్పాలి కదా. హిందూ అనే పేరు నీకు ఎందుకు అంత అంటరాని పదం కింద అయిపోతుంది? ఇది మా ఆవేదన అండి, అంతే. భారతదేశం ఇస్ మెజారిటీ హిందూయిజం కదండి, అది మన దేశం అని చెప్పడానికి వాళ్ళు, అది మనం లోకల్స్ అని అనటానికి అలా అంటున్నారేమో అని అనుకోవచ్చేమో కదా. సో సంతోషం అండి. ఈ దేశంలో సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ ముస్లిమ్స్, ఇప్పటికీ మైనారిటీస్ గా చలామణి అవుతున్నారు. నేను అదే భారతదేశం గురించి చెప్తున్నా అండి. భారతదేశంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లింలు కూడా గణనీయంగా ఉన్నారు, సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ. ఇఫ్ ముస్లిమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్, వాట్ అబౌట్ పార్సీ, జైన్స్ అండ్ సిఖ్స్? వాళ్ళని కన్సిడర్ కూడా చేయట్లేదు. అంటే వాళ్ళు నిజమైన మైనారిటీస్ కదా మరి స్టాటిస్టికల్ గా చూసుకుంటే. మరి వాళ్ళని కాకుండా వీళ్ళని మైనారిటీస్ అని ఎట్లా నోట్ చేస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళకి వచ్చి చెప్పేటప్పుడు చాలా మంది మెజారిటీలు కాబట్టి అంటున్నారు. ఈ మెజారిటీల్లోనే మనం ఇప్పుడు 70% అండి, ఇంకా 30% వేరే వేరే కమ్యూనిటీస్ అందరూ ఉన్నారు. ఉగాది వాళ్ళందరూ చేస్తారా? పోనీ తెలుగు వాళ్ళందరికీ అంటున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆంధ్ర తెలంగాణలో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు కదా, మరి వాళ్ళు ఉగాది చేసుకుంటారా? పోనీ ఉగాది చేసుకోవద్దు, నేను ఉగాది పచ్చడి తీసుకెళ్లి పెడితే వాళ్ళు పవిత్రంగా తింటారా? మరి శుభాకాంక్షలు మాత్రం ప్రత్యేకంగా హిందువులకు పండుగలకి హిందువులకి అని చెప్పడానికి రోగం ఏంటి? సో అంకుల్, అది అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మీరు అంటే ఫైట్ చేస్తున్న వన్ ఆఫ్ ద కాజెస్ లో మెయిన్ థింగ్ ఇస్ ప్రభుత్వ ఆధీనం ఆర్ ప్రభుత్వ కబ్జాలోంచి మన దేవాలయాల్ని బయటికి తెప్పించడానికి కదా. ఇప్పుడు అంటే ఈ మారిన పరిస్థితుల్లో ఇప్పుడున్న దేవాలయాలు మళ్ళీ మనకి పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉందంటారా ప్రభుత్వ ఆధీనంలోంచి బయటికి రావటం వల్ల? 2006లో రిటైర్ అయిపోయి ఇండియా వెళ్ళాను. August 23 at 7:23 I was reading ఈనాడు పేపర్. GO 21 అని రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. దాంతో ఏమిటంటే ఈ అలాటెడ్ సో మచ్ మనీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చర్చెస్ కి, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ చర్చెస్. దట్ రియల్లీ షుక్ మీ అప్ అండి. అండ్ within 3 days I went to High Court and got a stay order. తర్వాత ఇక్కడికి వచ్చి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. సో యాక్చువల్లీ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మిషన్ ఏమిటంటే, ఫస్ట్ free the temples from the government control. And the second one is a very broad one, protect, promote and preserve Sanatan Dharma. అంటే ఇది క్యాచ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైనా చేయొచ్చు అండి మనమాట. సో ఫ్రీయింగ్ ది టెంపుల్స్ is the first major aim అండి. So many things we have done. ఇప్పుడు ఇంతవరకు సి రామచంద్రారెడ్డి గారని we brought him actually 2012 లో మన డాలస్ కి. అండ్ సో we actually talked about this freeing the temples
ఆయన మాత్రం చెప్పేశారు, ఫ్రీయింగ్ ది టెంపుల్స్ నా చేతిలో లేదండి, మీరు ఏదన్నా అడిగితే ఏదన్నా నేను హెల్ప్ చేస్తాను, కానీ అంతకన్నా నేను చేయను. మనకి 12 people మనం యాక్చువల్లీ వీ డిసైడెడ్ ఎవరు ఏ సమస్యల గురించి మాట్లాడాలని. సో అప్పుడు మాకు ఆల్మోస్ట్ 8 hours మన ఇంట్లోనే ఉన్నారు. సో 100 recommendations చేసాం. అవన్నీ మన వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఏమి చేయలేను నేను, ఒక్కటి చెప్పండి, దట్స్ ఆల్ ఐ విల్ డూ ఇట్ అన్నాడు. అంటే టెంపుల్ ల్యాండ్స్ అమ్మకుండా చూడండి అన్నాను. అలాగే చేద్దామని తీసుకొచ్చాడు పాపం December లో. మళ్ళీ ఏది 2012 ఉంది. బట్ వచ్చిన గొడవ ఏంటంటే నోబడి ఫాలోస్ ఇట్ అనమాట. ఆయన తీసుకొచ్చారు పాపం. సో ఆ తర్వాత మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారనమాట. మనం యాక్చువల్లీ సమ్ ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు గోదావరి పుష్కర అప్పుడు మనం గంగా హారతి లాగాను, కృష్ణ హారతి, తర్వాత గోదావరి హారతి, ఇది మన ఎఫర్ట్ తోనే వచ్చిందనమాట. అంతకుముందు యాక్చువల్లీ 2015 అనమాట మాణిక్యాలరావు గారి ఇంటికి వెళ్ళి సబ్మిట్ చేసి, అదంతా మన వెబ్సైట్. నేను చెప్పేది ఎప్పుడు కూడా మా వెబ్సైట్ లో వెరిఫికేషన్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఇక్కడ ఆన్ ది స్పాట్ అనమాట. సో ఆయనకి ఇస్తే పాపం ఆయన ఎమ్మటే అప్రూవ్ చేసి, ఏది తీర్థాలు మాత్రం ఎమ్మటి. ఇంకోటి కూడా కృష్ణ జన్మాష్టమి ఈజ్ డిక్లేర్డ్ యాజ్ గో దినోత్సవ పూజ. ఆల్ ది టెంపుల్స్ దే హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో మాణిక్యాలరావు గారు నన్ను మీరు చెప్పింది ఏదైనా చేసేస్తాను అని పాపం ఇప్పుడు ఆ నదుల ఆరతలు మాత్రం మందే మొదలెట్టామన్నమాట. సమస్య ఇప్పుడు మనకి ఈ టెంపుల్స్ ని రిలీజ్ చేయగలమా లేదా అనేది మాత్రం నా జన్మలో అవదండి, డెఫినెట్ గాను. ఎందుకంటే అంటే ఐఎమ్ వెరీ క్రిటికల్. పాపం ఈయన శాస్త్రం అదంతా బాగా తెలుసు. హీ హాజ్ ఎ థరో నాలెడ్జ్ అబౌట్ అంటే ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెంపుల్స్. ఎంత బాగా చెప్పారనమాట ఆయన. అటువంటి టెంపుల్స్ ని నాశనం చేసేవాళ్ళు క్రిస్టియన్స్ కాదండి, ముస్లిమ్స్ కాదు, ఒక్క హిందూసే. ఈయన అన్నట్టు కూడా హిందూ అయినే యాక్చువల్లీ హిందూ టెంపుల్ కు వచ్చి ఫోటో తీసుకుని చూపించాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దే హ్యావ్ బ్లాక్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. దానికోసం దే విల్ సాక్రిఫైస్ ది హోల్ కంట్రీ. వాళ్ళ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేస్తారండి. ఒక హిందూ పొలిటీషియన్ అనే వాడికి ఇంతవరకు 1 or 2 exceptions తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీబడి హూ ఈస్ ఆనెస్ట్ అండ్ అంటే ఐ కెన్ యూజ్ సో మెనీ అదర్ వర్డ్స్. But basically, they have no concept of protecting Sanatan Dharma. The only thing they are looking at is their bank accounts. If we really look at every politician bank account, you would know how much money these people are getting from the Christians and Muslims, how they have bought these people. Okay, slaves in manam konnattu. All the politicians are like slaves in the hands of Christians and Muslims. And money account, oka pedda udyogulu. Even Supreme Court judges also. And every year they have to actually come up with their own money, how much they earned. ఎందుకంటే they are public employees. They have to be accountable for the people. అలాగే politicians should also be accountable. ఎంత డబ్బు ఇస్తున్నారు అనేది మైండ్ బాగ్లింగ్ అనమాట. ముంతాజ్ హోటల్ది. I mean, I can bet, నేను చెప్పొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. I want all the politicians who supported that one show their bank account. They are bought. అలాగే ఇప్పుడు లూలు మాల్ ఒకటి వస్తాయింది. ఈ లూలు మాల్ కి వాడు ఎంత డబ్బులు ఇచ్చి ఉండాలో ఇమాజిన్ చేయని వాడు. ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ $80 billion బిజినెస్ వాళ్ళది. వాడికి $1 billion ఈజ్ నథింగ్. ఈ విల్ జస్ట్ త్రో ఇట్. వీళ్ళు అందరికి పోయి వాడి దగ్గర పిక్చర్ పెట్టుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేయటం, మేము చేస్తాం. ఇంప్లికేషన్ చూడండి దాని మీద. ఇప్పుడు నేను మార్నింగ్ అంతా చదువుతున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ లూలు మాల్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఇట్స్ నాట్ జస్ట్ చంద్రబాబు నాయుడు బేసికలీ అగ్రీ టు గివ్ 3 places లో, విజయవాడ, విశాఖపట్నం అండ్ తిరుపతి. తిరుపతి we fought for this Muntaj Hotel. Anyway, we were successful. Right. My whole goal for the last 3-4 months, ever since I went, just the only issue that I am having is how to protect Tirupati. And if we cannot protect Tirupati, all Hindus should be ashamed of themselves. Even if somebody, Muslims and Christians, which massacre chesna gane, I don't feel even one bit of sorrow. Endukante we don't deserve to be born stay as a Hindu if we do not protect our mother. Mother is our Sanatan Dharma. Motherland is our Bharat Mata. Imagine just, it is very scary. Lulu Mall ganaka within 12 kilometers ochindi ante within 2-3 years lo Tirupati will be occupied by majority Muslims.
ఒకసారి ముస్లిం వచ్చాడంటే మనమేమో డివైడెడ్ కదా, సో వాళ్ళు సాలిడ్ గా వేస్తారు కదా, a Muslim will get elected. That fellow, just like in the other day, I'm looking at, there are 10 major cities in UK. They're all Muslims. So what they have done, they changed all the rules. They revised the school curriculum. Sharia law introduced చేశారు ఏది లండన్ లో. సో నమాజ్ this many times చేస్తారు. They block the roads. So this is what is going to happen to Tirupati. So basically they can even stop actually the prayers and everything at Tirumala, because they will block the roads. They won't move from there because mayor is Muslim. How many people are thinking like that? But all of us want to go to Tirumala and get the blessings. But not a single guy, I'm very, very adamant and very critical, not a single guy will shed tears or do anything. Balaji temple is closed. Because I'll go to some other temple. You go to some temple, that temple is closed అనుకోండి, nobody will protest. ఇంకో టెంపుల్ ఉంది వెళ్ళిపోతాం. We are such a selfish people. Hindus have become so selfish since independence and whatever it is. There is no comparison in the history. If any civilization that has collapsed, it is because of the internal deterioration of morals, ethics and principles. That is what is happening today in Bharat. Our Hindus are the culprits. They are only the selfish people. They only are interested in taking something. Unless I have something in it, I have nothing to do. Even if everything is destroyed, that's fine with me. Right. But look at the intelligence of our sages, Maharishulu. Akkada కూర్చుని, they have detected, dissected anything and everything in the cosmos. Akkada just కూర్చుని, without any test tube, without anything. Anta intelligent people. And all that intelligence we have inherited, and we have came to this country. We occupied almost all the major countries. Our intelligence is known. And in all the major companies, basically all top people are. So where is this intelligence came from? So we are abusing our talent, we are abusing our skill, and we are stabbing our own mother, which is our Sanatana Dharma. Unless all Hindus are awakened and demand something, these politicians, there is no chance of temples getting released from the government control. కోర్ ప్రాబ్లం మనలోనే ఉంది. మన వాళ్ళే అందరూ ఐక్యతగా ఒకటే బాణీలో ఆలోచించట్లేదు అన్నప్పుడు దాన్ని మనం ఎలా సరిదిద్దాలి ఈ ఉద్దేశం? See, this is a very long range project. All of a sudden it won't happen. So that's one of the reasons we started this Bal Samskar Kendras. మనకు 175 ఉన్నాయి. If we can teach the richness of our culture, the grandeur of our culture, the greatness of our culture from the childhood nunchama, they will be our warriors. They will stand for our Hinduism. They will champion it. They will fight for it. We have to create that pride. ఇప్పుడు మనకి గోల్డ్ ఉంది, దాని గోల్డ్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఎక్కడ కన్నా కానీ దాన్ని అమ్మా ఇది గోల్డ్ అని అంటాం కదా, ఆ వాల్యూని మన చిల్డ్రన్కి చెప్పాలి. జనాన ఇంత ఇట్ ఈస్ లైక్ గోల్డ్, మన సనాతన ధర్మ. సో ఇప్పుడు జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఇందా మాట్లాడుతున్నాం, there are 30 Nobel laureates who have given credit to Bhagavad Gita and Upanishad for receiving their Nobel prizes. Either in the literature అనుకోండి, physics and chemistry అనుకోండి, ఏదైనా అనుకోండి. Did anybody say, I received this Nobel Prize because I read Quran? I received this because I read Bible? అంటే ఇంత రిచ్నెస్ ఉండి మనం అంటాం కదా, లంకి బిందులు ఇక్కడే ఉన్నాయండి, మన ఇంట్లోనే ఉన్నాయి. మనం వీ డోంట్ సీ ది వాల్యూ ఆఫ్ ఇట్. అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అది లంక బిందులు అని మనం చెప్పాలి. అది అంటే అది చెప్పాలంటే ఇప్పుడు అందుకని చిన్నప్పటి నుంచి గనక మనం చెప్పగలిగితే, సో ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ నైట్. ఇప్పుడు వాళ్ళందరూ సో మెటీరియలిస్టిక్ అమ్మా. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దే ఆస్క్, చిల్డ్రన్ వుడ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, నో పేరెంట్ విల్ వాంట్ టు ఈవెన్ డూ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. దే వోంట్ ఈవెన్ అటెంప్ట్ టు రీడ్ సంథింగ్ అండ్ టెల్. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇంగ్లీష్ లో లేదు, ఈ దేశం గురించి చెబుతున్నా, ఇంగ్లీష్ లో బుక్స్ లేవు కాబట్టి నాకు తెలియదు, సాంస్క్రిట్ లో ఉంది, ఆ లాంగ్వేజ్ లో ఉంది, అందుకని నాకు ఇప్పుడు ఎవ్రీ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఎనీ హిందూ ఫ్యామిలీ not to just spend 15-20 minutes, tell them the richness of our culture. ఏదో ఒక రోజు, ఏదో ప్రతిరోజు కొద్దిగా చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇదంతా చేదస్తాం, గుడికి వెళ్తాం, ఇవన్నీ చేస్తాం, ప్రదక్షిణ చేస్తాం, ప్రసాదం తింటాం. దేవుడు నిజంగా ప్రసాదం తింటాడా?
ఇట్లాంటి క్వశ్చన్ అని మన పిల్లలు అడుగుతారు. న్యాచురల్. ఎవ్రీథింగ్ హ్యాస్ సైన్స్. దేర్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్ that we cannot explain scientifically in Hinduism. If we are not explaining it because we have not known it, we have not studied it, we have not figured out. Because of our negligence, indifference, apathy, ఇవేనండి మంది. మనకల్లా మన హిందూస్ లో ఏదన్నా నాకు డబ్బులు వస్తేనే చదువుతాను, చెబుతాను, నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తాను, ఆ స్పిరిచువల్ రిలీజియస్ విగర్ చచ్చిపోయిందండి. యూ కెన్ సే వాళ్ళు ఎవరు చెప్పలేదండి, నాకు వీళ్ళు అని ఎక్స్క్యూజ్ ఉండొచ్చు. బట్ నౌ యూ రియలైజ్, యూ నో ఇట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది టెక్నోక్రాట్స్ ఉన్నారు కదమ్మా, అందరూ కూడా దే థింక్ దే ఆర్ సో గ్రేట్. సో హౌ కమ్, వై డిడ్ దే కమ్ టు దిస్ కంట్రీ? డెఫినెట్లీ బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ కదా. వేర్ డిడ్ దిస్ గెట్ ఇంటెలిజెన్స్? కెన్ యూ లుక్ ఎట్ అదర్ కంట్రీస్ అండ్ సే అదర్ కంట్రీస్ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి మనకి వీ హ్యావ్ సమ్ యునిక్ హిస్టరీ, యునిక్నెస్ ఉంది కదమ్మా. అది మన రిషీస్ దగ్గర నుంచి వచ్చింది, మన స్క్రిప్చర్స్ దగ్గర నుంచి వచ్చింది. రామాయణం, మహాభారతం, ఉపనిషత్తు ఇవన్నీ దీస్ ఆర్ ది వన్స్. మనం చదవకపోయినా కానీ అందులో ఉన్న ఎస్సెన్స్, మన పేరెంట్స్ ఆ విజ్డమ్ ఏదో ఒక్క సెంటెన్స్ లో దే యూస్ టు సే సంథింగ్ అండ్ ది హోల్ థింగ్ ఓపెన్డ్ అప్. అటువంటి లిటరేచర్ మంది, అటువంటి కల్చర్ మంది, దాన్ని మనం తొక్కేస్తున్నాం, కాలుతో తోసేస్తున్నాం అండ్ నాట్ అప్రిషియేటింగ్ వాట్ వీ హ్యావ్. ఆల్ ఫారినర్స్ 30 కిలో వీళ్ళన, అలాగే ఇప్పుడు దాదాపు 30-40 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఈఓస్ ఇన్ దిస్ కంట్రీ దే ఆర్ ఇండియన్స్. విత్ వెదర్ హీస్ అ క్రిస్టియన్ ఆర్ అదర్ రిలీజన్ అయినా కానీ దట్ ఫెలో బోర్న్ and raised in India, that intelligence is there. వాళ్ళు for whatever reason they changed అనుకోండి, that's a different story. మళ్ళీ పాయింట్ ఏమిటంటే we Hindus have to learn something, appreciate our culture and then realize the potential danger. ఏం జరుగుతాయింది మన పిల్లలు, అసలు మనం వెళ్ళగలమా ఆఫ్టర్ 10 years? వాళ్ళు మెజారిటీ కాకపోయినా వాళ్ళు 25% అయిపోయారంటే ముస్లిమ్స్, వీఆర్ డన్, ఇట్స్ ఓవర్. ఐ డోంట్ థింక్ the Bharat has any future. So అలా నేను చాలా చేశాను. I wrote a letter to Modi గారు also. I have it in our website also. Immediately, irrespective of what anybody thinks, we have to declare India as a Hindu Rashtra and make sure that everybody has certain rights. మనకేం problem లేదండి. But we have to have, just like on the basis of Makkah and Vatican, whatever it is, something similar to it, we need to declare it as a Hindu Rashtra to protect. ఇది కొంచెం డ్రాస్టిక్ స్టేట్మెంట్ చేస్తున్నాను, నాట్ ఫర్ హిందూస్ బికాస్ హిందూస్ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్, బట్ హిందుత్వాన్ని గురించి, సనాతన ధర్మం కోసం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఎందుకంటే మనం సెల్ఫిష్ అయిపోయాం. సనాతన ధర్మ ఈజ్ ది సుప్రీం. ఈయన అదే పనిగా చెబుతుంటారు. ఎంత పీస్ఫుల్ మంది, ఎన్ని శ్లోకాలు ఏం చెబుతుంటారు. అటువంటి కల్చర్ మంది. వీ నెవర్ హార్మ్ ఎనీబడి. We don't think of doing anything to other people. We always want to embrace them. The minute we embrace them, they will say, your religion is damn fool and you are worshipping all these rocks. I mean, see, there is no sensitivity to anything for other religions. The sooner we realize, better we will be in a position to declare Bharat as a Hindu Rashtra and preserve it and protect it for the sake of the entire humanity. Just for 1 minute, close your eyes and then say, oh, suppose there is no Hinduism. So there are other 2 religions. Tell me which religion can exist in both of them in peace. They will say, you are destroyed, you are no good. The other religions say, you are no good. They will fight among themselves, except calamity and chaos. There is nothing left in humanity. But our Hinduism says we are born as a peaceful human beings. We need to make sure that everybody lives in happiness, everybody lives in harmony and togetherness. Live, let live. That is the philosophy that we have. That means మన Hindus have to wake up one day and then realize we have to protect it. We have to take in charge of it. All these politicians, we have to teach a lesson. If we don't, we are done. సో ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ చెప్పారు అంకుల్. అంటే మనకి ప్రాబ్లం ఏంటో తెలుసు, దానికి సొల్యూషన్ ఏంటో తెలుసు, కానీ సొల్యూషన్ అప్లై చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి హిందువుల్లో ఆ జాగరణ అనేది, లేకపోతే
మన హిందుత్వం గురించి లేదా మన మతం గురించి ప్రైడ్ అనేది ఎక్కడో పోయింది. ఐఎమ్ ఏ ప్రౌడ్ తెలుగు అని చెప్పుకోవడం వింటాము, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆంధ్ర పర్సన్ ఆర్ తెలంగాణ పర్సన్ అని రీజియన్ గురించి చెప్పుకోవడం వింటాము. లేకపోతే క్యాస్ట్ గురించి నేను నా కులం ఇది అని గొప్పగా చెప్పుకోవడం వింటాం. కానీ ఈ మతం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రైడ్ కంటే భయం ఎక్కువ అయిపోయింది జనాల్లో. ఎందుకంటే మనకి హిందుత్వం అన్నా, నేషనలిజం అన్నా, సనాతన ధర్మం అన్నా అదొక ట్యాబు వర్డ్ లాగా చేసి పడేశారు. అంటే మీడియాలో కానీ లేకపోతే మామూలుగా జనరలైజ్డ్ అప్రోచ్ లో కూడా నేను హిందూని అని గర్వంగా చెప్పుకుంటే పక్కవాడు ఏమనుకుంటాడు, మీరు ఇందాక చెప్పినట్టు. ఈ డిస్కనెక్ట్ ఎక్కడ ఏర్పడింది అంటే అంత గ్యాప్ ఎందుకు వచ్చేసింది మనకి మన సనాతన ధర్మంలో, హిందువుల్లో? బేసికలీ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండి. మనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎంత రిచ్ కల్చర్ అనేది ఎవరు చెప్పట్లేదండి. అది చెప్పాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి గనక ఇఫ్ వి డోంట్ టీచ్ దెమ్ ది రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ నోబడి విల్ నో ఇట్ అన్నమాట. హిందుత్వాన్ని ఆర్ హిందూ మతాన్ని గురించి ఎవరికన్నా తెలిసింటే అప్పుడు దే వోంట్ ఫీల్ ఇన్సల్టెడ్. కాకపోతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దే హ్యావ్ మోర్ రైట్స్ అండ్ హిందూస్ హ్యావ్ నో రైట్స్ యాక్చువల్లీ. ఓన్లీ రైట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దే విల్ అబ్యూస్ దట్ సిస్టమ్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దే హ్యావ్ డన్ ఇట్ సచ్ ఎ జాబ్ వేర్ దే క్యాప్చర్డ్ ది మైండ్స్ అండ్ ది సోల్స్ అండ్ ది పర్సనాలిటీస్ ఆఫ్ ది పొలిటీషియన్స్. ఆ పొలిటీషియన్స్ దే ఆర్ మేకింగ్ ఇట్ మెనీ హిందూస్ టు బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కల్చర్. ఎందుకంటే చూస్తున్నారు కదా, ప్రతి దానికి ముస్లిం అపేజ్మెంట్ ఎంత జరుగుతుందో చూస్తున్నారు కదా. సో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు స్టాప్. ఇదన్నీ స్టాప్ చేయాలి అంటే హిందూస్ హ్యావ్ టు డెవలప్ దట్ ప్రైడ్. ఆ ప్రైడ్ డెవలప్ చేయాలి అంటే అది చిన్నప్పటి నుంచి ఎగవాలి. దట్ మీన్స్ ఈ బాల సంస్కార కేంద్రాస్ అన్ని ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ థింగ్. It won't happen overnight. It won't happen. I'm sure it will happen sometime later on. Let us hope this richness of culture is transmitted to all the people. ఆ ఏజ్ లో it's easy to do it. ఇప్పుడు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత చేయాలంటే చేయలేదు. And as I mentioned, everything is scientific. We have to make sure the science is given importance in explaining every aspect of our human life, the temples, everything. కానీ లలిత్ గారు, ఇప్పుడు మీలాగా అంటే అన్సెన్సర్డ్ అండ్ కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే వాళ్ళని యూజువల్ గా జనాలు రాడికల్ హిందూయిజం టైప్ లో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కదా. అంటే మీరంటే నచ్చని వాళ్ళు, మీ వీడియోలు తొక్కేయాలని ట్రై చేసే వాళ్ళు మిమ్మల్ని ఒక రాడికల్ లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కదండి. ఈ ఉపన్యాసాలు లేకపోతే వీడియోల ద్వారా ఎంతమందిలో ఈ చేంజ్ వస్తుంది అనుకుంటున్నారు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట చెప్పారండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భోహు మాతో సంగోష్ఠ కర్మణి. నా పని నేను చేస్తున్నా, నా పని ఎంత ఫలితం ఇస్తుంది అంటే ఫలితం గురించి ఆశించి పని చేద్దని స్వామి చెప్పారు. నా పని నా సాటి హిందువులందరినీ మేల్కొల్పటం, సనాతన ధర్మ జాగృతి కల్పించడం, సనాతన ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించడం. నా పని నేను 100% చేస్తున్నా. నా పని బట్టి 100% వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా అంటే ఇట్స్ నాట్ అప్ టు మీ. నా పని అది కాదు. నా పని చేయటం మాత్రమే, ఫలితం ఆలోచించడం కాదు. ఇందాక మీరు టెంపుల్స్ గురించి ఒక మాట్లాడారు. టెంపుల్స్ అనేది మోర్ దాన్ స్పిరిచువల్ సెంటర్స్, దే ఆర్ బికమింగ్ కమర్షియల్ సెంటర్స్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మాట్లాడుకుందామండి. టెంపుల్స్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఆ టెంపుల్స్ ని కమర్షియల్ సెంటర్స్ గా మార్చింది ఎవరు? మీరు, నేను కాదు. ఆలయంలో ఉండే అర్చకులు, పురోహితులు కాదు. ఎందుకంటే ఆలయంలో ఉండే అర్చకుడి బతికేంటో నేను చెప్తానండి. గుడికి వెళ్ళామనుకోండి, ఒక హిందువుగా మనం తెలుగు రాష్ట్రాల్లో బయట బండి పార్కింగ్ చేసేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి. ఆ దేవాదాయ శాఖ కూడా తింటాడు. చెప్పులు పెట్టుకుంటే చెప్పులకి టికెట్ కొనాలి, అదే దేవాదాయ శాఖ కూడా తింటాడు. దర్శనానికి వెళ్ళాలంటే టికెట్, అది వాడికే. చివరికి లోపలికి వెళ్ళాక అర్చన, అష్టోత్తరం, అభిషేకం ఏది చేసుకోవాలన్నా వాడే, టికెట్లే. అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం, లడ్డు కావాలంటే 10 రూపాయలు, పులిహోర కావాలంటే 25 రూపాయలు అని చెప్పి అమ్ముతాడు. అది కొనుక్కుంటున్నా నేను. ఇవన్నీ దేంతో కొనుక్కుంటున్నా? నా జేబులో ట్యాక్స్ కట్టేసిన డబ్బులతోటి ఈ దేశంలో అందరూ ఫ్రీగా అనుభవించే మత స్వేచ్ఛని నేను ఇన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. అందరికీ మత స్వేచ్ఛ ఉంది, నా మత స్వేచ్ఛని నేను ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కున్న నేను నా కోసం, నా క్షేమం కోసం, నా దేశ క్షేమం కోసం గొంతు చెంచుకుని గంట సేపు అష్టోత్తరం అభిషేకం చేసిన అర్చక స్వామికి నా జేబులో మిగిలిపోయిన నా సొంత డబ్బులు ఒక 100 రూపాయలు తీసి అర్చకుడి చేతిలోనో లేకపోతే ఆయన ముందున్న ప్లేట్లోనో పెడతానంటే తాటికి ఆయన అక్షరాలతో బోర్డు పెడతాడు,
కానుకలన్నీ హుండీల్లోనే వెయ్యాలి, ప్లేట్లో వేయరాదు అని చెప్పేసి. ఇది అర్చకుడు బతుకు. నా కానుకలు, నా డబ్బులు నేను ప్లేట్లో కాదు తీసుకెళ్లి అవసరమైతే ఏట్లో వేసుకుంటా. అక్కడ హుండీలో నువ్వు వేయమంటావు, హుండీలో కాదు నేను తీసుకెళ్లి చెత్త కుండీలు వేసుకుంటాను. నా డబ్బు, నువ్వెవడు నా డబ్బుని కంట్రోల్ చేయడానికి? నీకు కావాల్సినవన్నీ నేను కట్టేశాక. ఈ దేశంలో అర్చకుడు గుడిని కమర్షియల్ చేసేస్తుంటే ఈ డబ్బంతా అర్చకుడు తినాలి, అర్చకుడు తినట్లా. కానీ మనం ఏదైతే కమర్షియల్ సెంటర్స్ కావనుకుంటున్నామో ఆ చర్చిలోకి వెళ్తే దశంభాగాలు ముక్కుపిండి వసూలు చేస్తారు. నువ్వు దశంభాగం అయిపోతే నువ్వు క్యాన్సర్ వచ్చిపోతావు, లేకపోతే ఎయిడ్స్ వచ్చిపోతావు అని శాపనార్థాలు పెడతారు. ఆ దశంభాగాలన్నీ పాస్టర్ తింటున్నాడండి, గవర్నమెంట్ పోవట్లా. అది కమర్షియల్ గా ఎవరికి అనిపించట్లేదు. ఇక్కడ గుళ్ళోకి వస్తే టికెట్ డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు లెక్కలు కట్టి. కానీ కానుక అర్చకుడు డిమాండ్ చేయడు. ₹10 వేసినా తీసుకుంటాడు, 500 వేసినా తీసుకుంటాడు. కానీ అర్చకుడు మాత్రం కమర్షియల్ గా కనిపిస్తాడు. అదే మసీదుకి వెళ్తే 2.5% జకాత్ కట్టాలి. ఆ జకాత్ డబ్బులు కూడా మనకి ఎప్పుడు కమర్షియల్ అనిపించవు. మన గుడి ఎందుకు కమర్షియల్ అనిపిస్తుంది? బికాస్ ఈ కుండారాస్ చేతిలో ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వాల కబ్జాలో ఉంది కాబట్టి. విడిచిపెట్టండి మా ఆలయాల్ని. ఆలయాలు ఇప్పటికిప్పుడు విడిచిపెట్టాలి అంటే విడిచిపెడితే ఏం చేసుకోవాలో తెలియనన్ని కాంప్లికేషన్స్ హిందువుల చుట్టూ పెట్టేశారు. అది మళ్ళీ పెద్ద టాస్క్. కానీ చాలా మంది హిందువులు ఏమంటారంటే ఇప్పుడు దేవాదాయ శాఖ విడిచిపెడితే మాత్రం మనం మెయింటైన్ చేసుకోగలం అంటారా? ఇష్యూస్ లేవంటారా? అరే గుర్తు పెట్టుకోండి, ఈ దేవాదాయ శాఖ వచ్చి నిజంగా 60-70 ఏళ్లే. కానీ అంతకు లక్షల సంవత్సరాల నుంచి అద్భుతంగా మన ఆలయాల్ని మనమే నిర్వహించుకున్నాం. ఆలయాలు అందంగా, అద్భుతంగా, అద్వితీయంగా, అజరామరంగా అప్పటి నుంచి మన చేతికి ఇక్కడ దాకా వచ్చాయి. మరి అప్పుడు కూడా మనమే నిర్వహించుకున్నాంగా. అప్పుడు నిర్వహించుకున్న మనం ఇప్పుడు నిర్వహించుకోలేమేమో అనే భయం ఎందుకు వస్తుంది? ఇక్కడ సార్ వాళ్ళ ఇంటి వెనకాల అంత పెద్ద కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది. ఎవరు నిర్వహిస్తున్నాడండి? తెలంగాణ గవర్నమెంటా, ఆంధ్ర గవర్నమెంటా, లేకపోతే అమెరికా గవర్నమెంటా? ఎవరో కాదు, మన హిందువుల చేతుల్లోనే ఉంది. రోజు అన్ని వందల మంది భక్తులు వస్తున్నారు, ఉత్సవాల్లో వేల మంది భక్తులు వస్తున్నారు. అంత అద్భుతంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనం చేసుకోవాల్సిన చేతకాకనే జరుగుతుందా? వీఆర్ ఎనఫ్ క్యాపబుల్. కాకపోతే మనం క్యాపబుల్ అన్న విషయం మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయేలాగా ఈ ప్రభుత్వాలు చేసేసాయి. ఇందాక సార్ చెప్పిన దానిలో ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకోవాలి. నిజంగా హిందువు హిందుత్వానికి శత్రువు అయిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడికి హిందుత్వం గురించి తెలియకపోవటం వల్ల కాదు, హిందుత్వం గురించి నేను తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాడి మైండ్ లోకి రాకపోవటం వల్ల వాడు హిందుత్వానికి శత్రువు అయిపోతా ఉన్నాడు. కాబట్టి హిందూ దేవాలయాలు కమర్షియల్ సెంటర్స్ గా ఉంటున్నాయి అంటే ప్రభుత్వ అజమాయిషీలో ఉండబట్టి. ఈరోజు తిరుపతిలో చూడండి, ఒక్కొక్క సేవకు ఒక్కొక్క రేటు. ఈ మధ్య కొత్తగా చూసుకుంటే 3 years బ్యాక్ ఒక సేవ పెట్టారు, ఉదయాస్తమాన సేవలని పెట్టారు. ఉదయాస్తమాన సేవలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుళ్ళో ఒక దగ్గర నుంచి స్వామిని చూడొచ్చు. దానికి టికెట్ ఎంత అంటే ₹1,00,00,000. ఒక టికెట్ కాస్ట్ ₹1,00,00,000. అదే టికెట్ శుక్రవారం పూట చూడాలి అంటే ₹1,50,00,000 పూరాభిషేకం ఉండే రోజున. ఎవడు కమర్షియల్ సెంటర్ గా మార్చారు సార్? ఇవన్నీ ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. ఎరా ఈ దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఇచ్చావు, ఎవడు మత కేంద్రాన్ని వాడు నిర్వహించుకోవచ్చు అని ఆర్టికల్ 26 చెప్తుంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25 చెప్తుంది. ఈ ఆర్టికల్ 25, 26 ఒక క్రిస్టియన్ కి ఫ్రీగా ఉంది, ఒక ముస్లిం కి ఫ్రీగా ఉంది, సిక్కుకి, జైన్కి, బౌద్ధుడికి అందరికీ ఫ్రీగా ఉంది. హిందువుకు మాత్రం ఎందుకు ఇంత ఖరీదైపోయింది అని చెప్పి ఎవడని అడుగుతున్నాడా? అడగడు. ఏమన్నంటే మీరంటే మాట్లాడతారు సార్, మాకు ఇవన్నీ మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్తున్నా, మాట్లాడితే ఏ ప్రాబ్లం రావట్లేదండి. మాట్లాడకపోవటం వల్లే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాట్లాడండి, బయటకు రండి. ఎప్పుడు 10 మంది కూర్చొని మేము 10 మంది మాట్లాడా 10 మంది టార్గెట్ అవటం కాదు. ఇది ప్రతి హిందూ బాధ్యత. ఎందుకంటే దానిలో నువ్వు ట్యాక్స్ కట్టిన రూపాయి ఉంది, నువ్వు ట్యాక్స్ కట్టిన రూపాయి ఉంది, నువ్వు ట్యాక్స్ కట్టిన రూపాయి ఉంది. నీ రూపాయి గురించి నీకు లేని రెస్పాన్సిబిలిటీ ఎవరికో ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? కమ్అట్, మాట్లాడండి, నిలదీయండి. సో ఈ మాట్లాడడము, నిలదీయడం గురించి మాట్లాడితే సార్, డూ యూ థింక్ అంటే మనం హిందూయిజం లో పిల్లల్ని పెంచేప్పుడే టూ మచ్ టాలరెన్స్ నేర్పిస్తున్నాం అంటారా కంపేర్డ్ టు ద అదర్ రిలీజియన్స్? అంటే సర్వేజన సుఖ్నోభవంతు అని అందరూ బాగుండాలి అని నేర్పిస్తున్నాను తప్పితే మన మతం యొక్క ప్రాముఖ్యత ఇది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని నేర్పించట్లేదు అంటారా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ కనిపించే జీవలోకంలో ఉన్న ప్రతిదీ నా అంశే. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. అందరిలోనూ నేను సమంగా స్థితమై ఉన్నా అన్నాడు. కౌరవుల్లో కూడా ఉంది నా అంశేరా బాబు, వాళ్ళని వదిలిపారే అని చెప్పి అర్జునుడికి చెప్పాలా? తేడా వస్తే ఏసి పడేమని చెప్పారు. మనం మాత్రం మన పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతాం అంటే బేసిక్ గా మనం భగవద్గీతను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఈ మధ్య భగవద్గీత పేరుతోటి ప్రతి ఇంట్లో క్యాలెండర్ వస్తుంది. అయ్యిందేదో మంచికే అయ్యింది, జరగబోయేదంతా మంచికే జరుగుతుంది, నువ్వేం తెచ్చుకున్నావు అది నీది కాదు, నువ్వేం పోగొట్టుకున్నావు అది నీది కాదు. కృష్ణుడు ఇట్లాంటి మెట్ట వేదాంతం చెప్పలేదండి. కృష్ణుడు నీది అనుకున్న దాని మీద ఎవడన్నా చెయ్యేస్తే ఏసి పాడేవాడు, అన్నదమ్ములైనా పర్లేదని చెప్పాడు. మనం చెప్పట్లా. ఎందుకంటే మన గురువులు వాళ్ళ 35Cలు వాళ్ళ 80Gలు కాపాడుకోవటం కోసం వాళ్ళు ఇట్లాంటి భగవద్గీత నేర్పుతున్నారు మనకి. మనం అదే పట్టుకుని బతికి ఏడుస్తున్నాం. బతుకుతున్నాం అని మాట్లాడద్దు, మనం బతికి ఏడుస్తున్నాం.
సో ఫస్ట్ ఈ బానిసత్వం నుంచి, భావదాస్యం నుంచి మన జనరేషన్స్ ని మనమే బయటికి తేవాలి. సో అలా చెప్తే అంటే ఏమనుకోద్ది క్వశ్చన్ అడుగుతున్నానని, మన ధర్మాన్ని మీదకి దాడి చేసేవాడిని వేసేసేయండి అంటే అలాంటి లైలెన్స్ ని ప్రీచ్ చేసే స్పెసిఫిక్ రిలీజియన్స్ కి తేడా ఏంటండి? మనది నాన్ వైలెన్స్ ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్పిందో మీరు చెప్పండి సార్. అహింస గురించి మనం మాట్లాడుకుంటే అహింస ఇస్ 2 types అండి. ఒకటి వర్చువల్ అహింస, 2 రిలేటివ్ అహింస. ఒక పాము రోడ్డు మీద పడుకుంది, దాని పాటికి అది ఏదో పుట్టలో పడి ఉంది, దాన్ని మనం వెళ్ళి పనిగట్టుకుని పాము నన్ను ఏదన్నా చేస్తదేమో అన్న భయంతో చంపేస్తాను చూడండి, అది హింస. అదే పాము నన్ను కరవటానికి వచ్చినప్పుడు అమ్మో ఈ పాముని చంపితే నాకు పాపం వస్తుందో అని కాళ్ళు ఇలా పెట్టి కరవమన్నాం అనుకోండి, అది కూడా హింసే. కాకపోతే ఆ హింస చేయటం వల్ల ఎంత పాపం వస్తుందో ఈ హింస వల్ల కూడా అంతే పాపం వస్తుంది, అంతే. సో అహింస అంటే ఏంటంటే మన జోలికి ఒకటి రానంత వరకు మనం వాడితో ఇష్యూ లేకుండా బతకటం. ప్రపంచం మొత్తం మనతో ప్రశాంతంగా బతుకుద్ది. కానీ మనం అంటే హిందువులకు ఒక వీక్ పాయింట్ ఏమైపోయిందంటే అండి, మనం కుక్కను కరవట్లేదు కాబట్టి కుక్క కూడా మనం కరవదని చెప్పేసి ఒక మబ్బులో బతుకుతాం. మనం కాదండి, మనకు తెలిసిన రూల్ కుక్కకి తెలియదు కదా, కుక్క ఆబ్వియస్లీ కరుస్తుంది. కాబట్టి కుక్క కరవటానికి వచ్చినప్పుడు కుక్క మక్కలు ఎరగొట్టాలి మనం. సో ఇది దీనికి సమాధానం ఏమంటారు, లైక్ పరిష్కారం ఏంటి? నాకు సార్ చెప్పిన ప్రొసీజర్ అండి. హిందువుల్ని నిజమైన హిందువులుగా మార్చాలి, హిందుత్వం గురించి అర్థమయ్యేలాగా చెప్పాలి. హిందుత్వం అంటే కేవలం డివోషన్ కాదు, స్పిరిచువాలిటీ కూడా అని చెప్పేసి తెలిసేలాగా చెప్పాలి. డివోషనల్ పాత్ నుంచి స్పిరిచువల్ పాత్ లోకి వాళ్ళని ఎదిగేలాగా చేయాలి. ఎందుకంటే భగవద్గీతలో స్వామి చెప్పిన మాట ఉద్ధరైతాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాధయేత్ అని చెప్పేసి, మన ఆత్మే మనకు బంధువు, మన ఆత్మే మనకి శత్రువు, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోగలం. కాబట్టి మన ఆత్మను ఉద్ధరించుకోవాలి అంటే మనం వాడి కాళ్ళ మీద వీడి కాళ్ళ మీద పడే బదులు వాటితో పాటు గురువుల్ని గౌరవించాలి. గురువుల్ని గౌరవించడంతో పాటు మనం చూసుకోవాల్సిన మార్గం ఏంటంటే యుద్ధ మార్గం కూడా. ఎందుకంటే ఎంత పెద్ద గురువైన విశ్వామిత్రుడు కూడా తన యాగం సజావుగా సాగాలంటే పక్కన 2 క్షత్రియులు కావాల్సి వచ్చింది. ఎంత పెద్ద గురువైన విద్యారణ్యుడు తన సంకల్పం నెరవేర్చుకోవాలంటే హరిహరాయలు బుక్కరాయలు తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఎంత సాధువైనా సరే సమర్థ రామదాసు తనకు తోడుగా ఒక ఛత్రపతి శివాజీని నిలబెట్టాల్సి వచ్చింది. ఈ రోజున గురువుల్ని ఎంత గౌరవిస్తున్నామో ధర్మం కోసం పోరాడే ఇట్లాంటి వీరుల్ని కూడా అంతే గౌరవించాలి, అంతే ఆదరించాలి. కొంచెం అగ్రెసివ్ టాక్ అంటే మనం ఒక స్టెప్ కిందకి వెళ్దాం. అగ్రెసివ్ బద్దలు కొట్టడం, గుళ్ళు బద్దలు కొట్టడం కాదండి, ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. ఒక స్టెప్ కిందకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు ప్రేమ ఆకలికి ఈ రెండింటికి తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇప్పుడు మనం వాళ్ళని మనం దగ్గరకు తీసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో విని మనం వాళ్ళ ఆకలి తీర్చినా, వాళ్ళని ప్రేమగా మాటలు చెప్పినా వాళ్ళని మనం అట్రాక్ట్ చేయొచ్చు. అది పక్కన వాళ్ళు చేస్తున్నారేమో, అది వాళ్ళు ఎటు ఆకలి తీరిస్తే అటు వెళ్ళి వాళ్ళ మాటే విని ఇప్పుడు మీరు కన్వర్ట్ అయిపోతున్నారు అని అంటారు. అది ఎందుకు అవుతున్నారు? కోర్ ప్రాబ్లమ్ మన దగ్గరే ఉందేమో, మనమే దగ్గర తీయట్లేదేమో, మనమే వాళ్ళ ఆకలి తీర్చట్లేదేమో, అందుకని వెళ్ళిపోతున్నారేమో. ఆహారం నిద్ర భయం మైథునం చ సమానమేతత్ పశుభిర్ నరాణం. ఆహారము, నిద్ర, భయము, సెక్స్ ఇవన్నీ మనుషులకి జంతువులకి అన్నిటికీ సమానమైంది. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే ధర్మేణ హీన పశుభి సమాన. ఎవడైతే ధర్మం గురించి తెలుసుకోకుండా ఉంటాడో వాడు ఆ పశువు కంటే హీనమైన వాడు. ఈ రోజు మీరు అంటున్నారు అన్ని తీరుస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తండ్రిని నాన్న నాకు బండి కొనిపెట్టు అన్నాడు. వాడు నాన్న నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు కొనిపెట్టలేను, కొన్నాళ్ళకి కొంటా అన్నాడు. పక్కింటి అంకులు అరే బాబు వాడికి బాగా కలిగినోండి కాబట్టి నేను కొనిపెడతాను లేరు, నువ్వు నా బిడ్డతో పాటు చదువుకుంటున్నావు కదా అన్నాడు. ఈడాన్ని మర్యాదగా గౌరవించి నువ్వు నాకు కొనిపెట్టావు అంకుల్, చాలా సంతోషం, ధన్యవాదాలు, నీకు రుణపడి ఉంటానంటే ఓకే. అబ్బా మా నాన్న కొనిపెట్టదు, నువ్వు కొనిపెట్టావు కాబట్టి రేపు నుంచి మా అమ్మ పక్క నువ్వే పడుకో అన్నాడు అనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటది. ఈ మత మార్పిడి కూడా అంతే. ఇక్కడ ఏది కూడా భగవంతుడు స్వయంగా తీసుకొచ్చి మనకి ఇచ్చేది ఉండదు. ఆధ్యాత్మికంగా మీరు చూడండి, కృతయుగం నాడు భగవంతుడు భూమి మీద స్వయంగా నడిచాడు. త్రేతాయుగానికి వచ్చేపాటికి అదే భగవంతుడు నరావతారంలోకి వచ్చి మనకి తను ఎలా ఉండాలో రోల్ మోడల్ గా ఉండి చూపించాడు. ద్వాపర యుగానికి వచ్చేపాటికి అదే పరమాత్ముడు నరావతారంలో వచ్చి నేనేమి చెయ్యనురా, నేను చేపిస్తాను, నువ్వు చెయ్యి అన్నాడు. ఎందుకు? యుగం మారే కొద్దీ భగవంతుడు మనకు కొంచెం దూరం అవుతూ మనకు కొంత ఇండిపెండెన్స్ ఇస్తూ వచ్చాడు. అది కలియుగంకి వచ్చేపాటికి పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చాడు. నేను నీ పక్కన కూడా ఉండనురా, నువ్వు నీ ఎంతట నువ్వుగా బతుకు, నువ్వు ఎంత ధర్మంగా బతుకుతావో, ఎంత త్వరగా ధర్మం తప్పుతావో నేను చూస్తాను అని చెప్పి వదిలాడు కదా. ఇప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎంత ధర్మంగా నడవాలి, భగవంతుడు మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ఎలా వాడుకోవాలి. భగవంతుడు దగ్గర కూర్చుని కృతయుగంలో లాగా నేను పక్కనే ఉండి అన్ని నేను చేసి పెడతాను, లేకపోతే త్రేతాయుగంలో లాగా నీ బదులు నేను చేస్తాను, లేకపోతే ద్వాపరయుగంలో చెప్పినట్టు నిన్ను నేను చేపిస్తాను, ఇవేవి చెప్పట్లా, నువ్వే సాధించుకో. భగవద్గీత చాలా మంది ఏమనుకుంటారంటే ద్వాపర యుగానికి ఇచ్చాడు అనుకుంటారు. కాదండి, ద్వాపర యుగం అంతంలో ఇచ్చాడు పరమాత్మ.
ఎందుకంటే రాబోయేది కలియుగం. ఈ కలియుగం గాడిద కొడుకులకి నేను పక్కనే ఉంటానన్న మొబ్బిడిపోవాలి కాబట్టి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదేత్ ఆత్మైవహి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పారు. నీకు నువ్వే ఏదైనా చేసుకోవాలి. నీ ఆత్మకు నువ్వే శత్రువు, నీకు నీ ఆత్మే శత్రువు, నీ ఆత్మే బంధువు. అంటే మొత్తం నీ లోపలే ఉంది కాబట్టి నువ్వు సాధించుకునే ప్రయత్నం చేయన్నారు. ఈ రోజున భగవంతుడు చెప్పిన, మన ధర్మంలో చెప్పిన మాట చెప్తున్నా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. నువ్వు కోటి కల్పాలు అయినా సరే, కోటి జన్మలు ఎత్తినా సరే, నువ్వు చేసుకున్న మంచికి మంచి ఫలితం, చెడుకు చెడు ఫలితం నువ్వే అనుభవించాలన్నారు. కానీ మిగతా మతాలు వచ్చి ఏం చెప్పేసినాయి? కన్వీనియన్స్ వచ్చేసినాయి. నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకోరా, నువ్వు వచ్చి నన్ను నమ్ముకుంటే నీ పాపాలకి ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించినట్టు నేను పాపాల మాఫీ ప్రకటిస్తాను అంటున్నారు. వీడు పాపం చేయటం మానలేకపోతున్నాడు కలియుగ పురుషుడు. కానీ ఏం చేస్తున్నాడు? దానికోసం నా పాపాల కోసం ఎవడో చచ్చిపోతాడంట అని చెప్పేసి ఎవడో నరబలి ఇచ్చేసాం కాబట్టి పాపాలు పోయి నేను ఒక తృప్తిలో బతికేస్తున్నాడు. ఏది పోవట్లేదండి. అది వినటానికి బాగుంది, కానీ ఇన్ రియాలిటీ మన కర్మలకి ఫలితం మనమే అనుభవించాలి. ఈ ఫ్యాక్ట్ ఒప్పుకోవటానికి కొంతమందికి నొప్పి అయ్యి షార్ట్ కట్ మతాలకు వెళ్తున్నారు. ఆయన ఎవరు నమ్ముకుంటే నా పాపాలు పోతాయి అనే మబ్బులకి పోవు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడిగారు అంటే అదర్ రిలీజన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా. అంటే అదర్ రిలీజన్స్ వాళ్ళు ఏదో ఎక్కువ ప్రేమిస్తున్నారు, దగ్గర తీసుకుంటున్నారని ఉద్దేశం కదా. ఇది టోటల్లీ ఆపోజిట్ అమ్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఫియర్. ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ గాని ముస్లిం పిల్లల్ని 2 years దగ్గర నుంచి గన్ ఇచ్చేసి వాడిని హౌ టు షూట్ చెప్తాడు, హౌ టు హేట్ హిందూస్ అనేది చెప్తాడు. అది అంత ఫియర్. వాడు గనక వినకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు కిల్ చేస్తారు. అసలు వాళ్ళకి మెర్సిలెస్ అన్నమాట. వాళ్ళు ఆ ప్రేమ అనేది అక్కడ లేనే లేదు. ఊరినే మనం ఊహించుకుంటాము, ఒకసారి మన దగ్గర ప్రేమ లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు వాళ్ళని. అది ఒట్టి భ్రమ. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాడు గనక వినకపోతే ఎటర్నల్లీ నేను చంపేస్తాడు, జీసస్ ఎలా చేస్తాడు. దాదాపు నాకు తెలిసి 1160 వర్సెస్ ఉన్నాయి బైబిల్లో. ఇది అంతా తిడతాం, కొడతాం, ఐడల్ వర్షిప్ల గురించి కానీ ఇది కానీ ఎటర్నల్ గా మీరు అదంతా మొత్తం ఆ 2 రిలీజన్లు భయంతో సర్వైవ్ అవుతున్నాయి. కానీ ఫ్రీడమ్ ఇస్తే ఒక్క రోజు కూడా ఉన్నది. ట్రూ, 100%. సార్ చెప్పిన దానికి ఒక చిన్న ఎడిషన్ అండి. ఈరోజు మీరు బైబిల్లో చూసారనుకోండి, బైబిల్లో ఒకటే మాట చెప్తూ ఉంటారు, నిన్ను తప్ప, అంటే దేవుడు చెప్తున్నమాట, నన్ను తప్ప అన్య దేవతలను ప్రార్థించుటకు నిన్ను ఎవరైనా రహస్యంగా ప్రేరేపించిన ఎడల నీ కన్న తల్లి అయిననేమి, కౌగటి నిలిచిన భార్యనైననేమి, కడుపును పుట్టిన బిడ్డనైననేమి అవశ్యము చంపవలెను, చంపునప్పుడు మొదటి కత్తివేటు నీదే కావలెను అని చెప్పేసి చెప్తారు. ఇందులో అన్యులు లేకపోతే విశ్వాసులు ఇద్దరు ఉంటారు క్రైస్తవ్యంలో. అదే ఇస్లాంలో చూసుకుంటే 4 ఉంటారు. 4కి ఒకటే శిక్ష. ఏం శిక్ష అంటే అందరికి తలకాయలు తీసేయటమే. ఒకడు కాఫిర్, అంటే ముస్లిం కాకుండా ఉండేవాడు, నాన్ బిలీవర్స్, వీళ్ళందరూ కాఫిర్లు. కాఫిర్లకి శిక్ష ఏంటో తెలుసా అండి? చంపేయటమే. ఆ తర్వాత ముష్రిక్, అంటే ఇస్లాంలో ఉంటూ బహుదేవతారాధన చేసేవాడు, అంటే అల్లాతో పాటు ఇతర దైవాలకు భాగస్వామ్యం కల్పించేవాడు. బహుదేవతారాధకులను కూడా అనుకోవచ్చు. ముష్రికులకి శిక్ష ఏంటంటే తల తీసేయటం. 3వవాడు మునాఫిక్, అంటే ముస్లిం గా ఉంటూ అల్లాని 100% నమ్మనోడు. నమ్మినట్టు నటిస్తాడు కానీ వాడికి మనసులో ప్రతి పెద్ద నమ్మకం ఉండదు. వాడికి కూడా శిక్ష ఏంటంటే చంపేయటమే. ఇక 4వవాడు ముర్తాడ్. ముర్తాడ్ అంటే ఏంటంటే ఇస్లాంని విడిచిపెట్టి బయటకు వచ్చినాను, వాడిని కూడా చంపేయటమే. అరే మాటికి చంపేస్తానంటే వాడు ఎందుకు చంద్రబాబు అని చెప్పి అక్కడే బతికి ఇడుస్తా ఉన్నాడు. వాడు ఒక్కసారి ఫ్రీడమ్ ఇచ్చి, అరే ఇస్లాంలో ఇవన్నీ తీసేస్తున్నాము, ఎవరికి నచ్చిన మతాన్ని వాడు ఉండండి, ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాడు అల్లాని ఆరాధించుకోండి అని చెప్పమానండి. తెల్లారేపాటికి సగం సంచి ఖాళీ అవ్వకపోతే పేరు మార్చుకుంటా. ఎంత సరిగ్గా హిందుత్వంలో అట్లాంటివి ఏం లేవు మనకి. అదే అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. మనకు టూ మచ్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ వల్ల ఏం చేస్తున్నామంటే వీఆర్ అబ్యూజింగ్ ఇట్ అనమాట. అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఉంది కదండి, దాన్ని కాపాడుకోవాలని మన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడటం, మన మతాన్ని మనం దూషించటం, మన తల్లిని మనం స్టాప్ చేసుకుంటూ కూర్చున్నాం. ఆ 2 రిలీజియన్స్ ఎంత సప్రెస్ చేస్తారు వాళ్ళ డివోటీస్ అనేది యూ రియల్లీ హ్యావ్ టు గో త్రూ అండ్ దెన్ ఫిగర్ అవుట్. చాలా అసలు అది మీరు ఆ స్క్రిప్చర్స్ చదివితే, ఇప్పుడు మనం చిన్న పుస్తకం మీకు ఇస్తాను వెళ్ళేటప్పుడు, కంపేరింగ్ భగవద్గీత అండ్ బైబుల్, ఆ 2 బైబుల్ చూడండి ఎంత నీచంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ నేర్చుకోవాలి వాళ్ళు. ఒకవేళ పిల్లలు గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని ఏదైనా చంపేనన్నా చంపేస్తారు, లేకపోతే వాళ్ళని డిస్కార్డ్ ఎక్స్కమ్యూనికేషన్ ఏదో చేస్తారు, ఏదో ఒక విధంగా వాళ్ళని ఫోర్స్ చేసి యాక్సెప్ట్ చేస్తారు. మన దాంట్లో లేనే లేదు అది. మంది ఇన్ఫాక్ట్ వీఆర్ మోర్ కంపాషనేట్, వాళ్ళకి సహాయం చేయటం ఇదంతా చేసి, చిన్నప్పుడు మనం అంటారు కదా, ఏదో ఒక రాయల్ ఒక కింగ్ లాగా పెంచాలి పిల్లల్ని, ఆ తర్వాత ఒక ఫ్రెండ్ లాగా చేయాలి. అంతేగాని శత్రువు లాగా అనే వర్డ్ లేనే లేదు ఎక్కడ మన డిక్షనరీలో. సో అటువంటి రిలీజన్ ని వీఆర్ ఫెయిలింగ్. ఏది మన హిందూస్ ఆర్ ఫెయిలింగ్ వాట్ ఈజ్ ఇన్ ఇట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ అండి. వన్స్
they become either Christians or Muslims or secularists. What is it that they are losing? మీరు ఇందాక ఒకటి అన్నారు, ఫియర్ ఫ్యాక్టర్ ఇస్ ద మెయిన్ థింగ్ అని. మరి ఆ ఫియర్ ని ఎలా పోగొడతాం? ఇప్పుడు అది వాళ్ళ రిలీజన్ లో ఉంది, అది మన దాంట్లో లేదు. ఫియర్ అనేది ఫియర్ లేదు కాబట్టి వీఆర్ క్రిటిసైజ్ అవర్ రిలీజన్ అండ్ యూ విల్ బికమ్ ఫేమస్. యాక్చువల్లీ మీ టీవీ స్టేషన్స్ కి 100 టీవీ స్టేషన్ పిలుస్తాయి. హిందూ మతాన్ని కనుక అటాక్ చేస్తే చాలు, ఈ బికమ్స్ పెద్ద నేషనల్ హీరో అయిపోతాడు ఓవర్ నైట్. బట్ యూ డోంట్ సీ దైస్ థింగ్స్ ఇన్ ద ముస్లిమ్స్ అండ్ ద క్రిస్టియన్స్ అనమాట. టు టెల్ యూ ఫ్రాంక్లీ, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్రోతల్ హౌసెస్ లాగా అయిపోయాయి క్రిస్టియన్ houses, churches. I wish I could have enough funds to create a investigative unit. Every night I want to see what is happening in church. జనరల్ గా చర్చెస్కి వెళ్ళినప్పుడు మాట చెప్తానండి, మీరు మా దగ్గరికి వస్తే నిత్య స్వర్గాన్ని ఇస్తాడు మా ప్రభు అని చెప్పేసి అంటాడు. ఈ మాట పెద్ద వింతగా ఏమి ఉండదండి. ఈ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే హైవేల పక్కన కొంచెం లారీలు ఆపుతా ఉంటారు కొంతమంది, 100 200 500 అని చెప్పేసి ఆడవాళ్ళు. వాళ్ళు చెప్పే మాట కూడా ఉంది, ఒక 500 ఇస్తావా స్వర్గం చూపిస్తానే అంటారు. ఇంతకు మించి కొత్తగా ఏం చెప్పరు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియాల్సిన నిజం ఏంటంటే, పాస్టర్ల ప్రచారాలు ఇప్పుడు చూసారా మీరు? మొన్న లాస్ ఏంజల్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయిందండి తెలుసా? ఎలా అయిందో? దాన్ని ఆంధ్రాలో ఉండే పాస్టర్లు, తెలంగాణలో ఉండే పాస్టర్లు కనిపెట్టారు. ఫిలిం ఫెస్టివల్ లో ఎక్కడో ఒక చోట ఒక యాంకర్ ఒక మాట అన్నారట, లాస్ ఏంజల్స్ సిటీ విత్ నో గాడ్స్ అని చెప్పేసి అన్నారట. దానికి వాళ్ళ దేవుడు కోపం వచ్చేసి లాస్ ఏంజల్స్ మొత్తం తగలబెట్టాడు. కర్మ ఏంటంటే వాళ్ళ దేవుడు లాస్ ఏంజల్స్ మొత్తం తగలబెట్టాడు, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన యాంకర్ తగలబెట్టలేకపోయాడు. ఇది చూడండి, వాళ్ళ ప్రచారాలు అంత దౌర్భాగ్యకరంగా ఉంటాయి. అండ్ ఇంకోటి, కరోనా వచ్చినప్పుడు, కరోనా ఎందుకు వచ్చింది, కోవిడ్ ఎందుకు వచ్చింది అంటే దేవుని ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చిందట. అందుకని చెప్పేసి యెహోవా దేవుడు దాన్ని వదిలాడంట కరోనా వైరస్ ని. ఇది వాళ్ళు చెప్తారు. అలాగే ముస్లిమ్స్ విషయం తీసుకుందాం. బంగ్లాదేశ్ లో ఒక రచయిత్రి ఒక బుక్ రాశారు, లజ్జా అని చెప్పేసి, తస్లిమా నస్రీన్. ఆ బుక్ రాసినందుకు బంగ్లాదేశ్ నుంచి ఆవిడని తరిమిస్తే భారత్ కి ప్రవాసానికి వచ్చారు, భారత్ లో శరణార్థిగా వచ్చారు. అటువంటి ఆవిడని భారత్ లో కూడా బతకనివ్వకుండా భారత్ లో కూడా చంపేయమని ఫత్వా ఇచ్చారు. చంపేయడానికి ఎంఐఎం అనే పార్టీ గూండాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిడ మీద దాడి కూడా చేశారు, హైదరాబాద్ గూండాలు. అప్పటి ఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్న సలావుద్దీన్ ఓవైసీ, నువ్వు దీని మీద ఏం రియాక్ట్ అవుతాయంటే, మా వాళ్ళందరికీ నేను ప్రశంసలు ఇస్తున్నాను, వాళ్ళు చాలా మంచి పని చేశారు అన్నాడు. వీళ్ళు ఈ రోజు ఏమంటారంటే, ముస్లింలకు ఈ దేశంలో రక్షణ లేదండి, మమ్మల్ని చంపేస్తున్నారు. నువ్వు ఎంతమందిని చంపేయచ్చు, నువ్వు బాహాటంగా రోడ్డు మీద ర్యాలీలు తీసి కాటు దాలో సాలంకో ఆర్ఎస్ఎస్ వాళ్ళంకో అనొచ్చు, గుస్తాకే నబ్బీకో ఏకీ సజా సర్ తన్సే జుదా అంటూ ప్రకటనలు ఇవ్వచ్చు. నూపూర్ శర్మను రేప్ చేస్తే 5 కోట్లు ఇస్తాం, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తామని ఫత్వాలు ఇవ్వచ్చు. రాజాసింగ్ తలకాయ తీసేమనొచ్చు, నవీన్ జందాల్ తలకాయ తీసేమనొచ్చు. మీరందరూ కూడా పెద్ద మనుషులే. ఎవడైతే ముస్లింలు మతం పేరుతో ఇలా జిహాద్ ఎందుకు చేస్తున్నారు, ఉన్మాదం ఎందుకు చూపిస్తున్నారు, లవ్ జిహాద్ ఎందుకు చేస్తున్నారు, గోహత్యలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదండి, మొసలు కన్నీరు గార్చేస్తా ఉంటారు. అరే అసలు సల్మాన్ రష్దీ అనేవాడు 40 ఏళ్ల క్రితం ఎప్పుడో సాటానిక్ వర్సెస్ అని ఒక బుక్ రాశాడండి. మొన్న సల్మాన్ రష్దీ మీద యుఎస్ లోనే కత్తితో ఒక ఫోటో చంపేయాలని చూశాడు ముస్లిం. వాడి వయసు 21 సంవత్సరాలు. అంటే ఆ బుక్ రాసినప్పటికి, బుక్ రాసిన 20 ఏళ్ళకి కూడా ఆడు ఇంకా పొట్ల, ఆడు సల్మాన్ రష్దీ మీద పగ తెచ్చుకోవడానికి వచ్చాడు. వీళ్ళందరూ కూడా శాంతి మతాలే. మళ్ళీ హిందువులది మాత్రం ఉన్మాదమా? ది వే ఇట్ ఈస్ టుడే అండి, ముస్లిం అపీజ్మెంట్ ఈస్ గోయింగ్ అన్రిలెంట్లెస్లీ. అసలు ఎంత జరుగుతుందంటే, ఆంధ్రాలో 4% రిజర్వేషన్ ముస్లింస్ ఉంది. నారా లోకేష్ గారు ఏమన్నారంటే, ఇది ఫర్ సోషల్ జస్టిస్, ఇట్స్ నాట్ ఎంపీజ్మెంట్ అన్నారు. సో సోషల్ జస్టిస్ అంటే ఏమిటి అంటే, వాళ్ళని ఒక లెవెల్ కి తీసుకురావాలి. అంటే పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళని పైకి తీసుకొద్దామని ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? మీరు పూర్ ఉన్నారంటే 2 పిల్లలు అనుకోండి, ఏదన్నా ఇస్తుంటే ఏదో సరిపోతుంది. వెన్ యూ హ్యావ్ 7 children 10 children, నువ్వేమో సోషల్ జస్టిస్ అంటే ఇప్పుడు నీ బడ్జెట్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాడు 10 children కాబట్టి నాకేంటి ఓన్లీ 2 childrenకి ఎందుకు ఇచ్చావు నువ్వు, నాకు 10 కదా అని. సో ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ టు ఇండియాలో కూడా, బట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఇన్ యూకే. క్లోజ్ టు 70% ఆఫ్ ముస్లిం మెన్ డు నాట్ వర్క్. దే గెట్ ది సోషల్ సెక్యూరిటీ లాంటిది ఫ్రమ్ గవర్నమెంట్. సో ముస్లిం ఉమెన్ డోంట్ వర్క్. ఇప్పుడు ది హోల్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి డిప్లీటెడ్ ఇన్ నో టైమ్. యూ గివ్, లేడీస్ ఏం వర్క్ చేయరు, మీరు ఇస్తున్నారు ఇన్సెంటివ్. మెన్ డోంట్ వర్క్, you are giving incentive. Why don't you require them to go to college or high school and learn something? Government is supporting this madrasas also. వాళ్ళ రిలీజన్ గురించి మీరు అందరినీ చంపేట్టుగా మీరు నేర్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదని చెబుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే మద్రాసులో అదే కదా వాళ్ళు చెప్పేది. ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ది కల్ప్రిట్ అండి. వాళ్ళ కల్ప్రిట్ మన హిందూస్ వీఆర్ సపోర్టింగ్ దీస్ పొలిటీషియన్స్ ఎయిదర్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ అనుకోండి, బికాస్ ఆఫ్ మనీ అనుకోండి. అంటే ఈ థర్స్ట్ ఫర్ మనీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అన్నమాట. అందుకని యాక్చువల్లీ ఐ విష్ సంబడి విల్ ఇంట్రడ్యూస్, ఐ డోంట్ ఇట్ విల్ హ్యాపన్, ఇంట్రడ్యూస్ సమ్ లా సేయింగ్ every politician, every government official, every Supreme Court judge, everybody should actually reveal their
source of income every year. Adi cheyandi, I think India will be changed in 2 years, but it will never happen. Endukante we as Hindus, because of our caste anukondi, politics anukondi, whatever it is, we are not electing the right people, not asking the right questions. We are not teaching any lessons for these people. ఈసారి లేకపోతే ఈసారి వస్తాను కదా, నిజం. ఈ లోపల హీ విల్ జస్ట్ ట్రై టు మేక్ యాజ్ మచ్ మనీ యాజ్ పాసిబుల్. అండ్ ఇట్లా లూలు మాల్ వాళ్ళతోనూ వీళ్ళతోనూ సంప్రదించేసుకుంటాం. అండ్ ఓకే, నెక్స్ట్ 4 years కి మనకు సరిపడా ఎన్ని క్రోర్స్ ఉంటాయి, ఏమిటి మన పిల్లలకి వీళ్ళకి ఇన్ని కావాలి కదా, ఈ ఆలోచనే. కానీ నోబడీ ఈస్ క్వశ్చనింగ్ ది పొలిటీషియన్స్ వచ్చి ఒక న్యూస్ కాన్ఫరెన్స్ ఇచ్చి ఒక 2 గంటలు మీరు అడగండి మీ ఇష్టం వచ్చినట్టు అనేది ఉందా? వినండి, చూడండి. Nothing is there. So you can't question. ఇప్పుడు we write so many, నేను దాదాపు 100 letters రాశాను, మేబీ ఒక్కదానికి రెస్పాన్స్ వచ్చింది. They don't, I mean, they think, you see, we are useless, we are nothing. Why should I write to these people? ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఆరు ఏదన్నా సమస్య చేసినప్పుడు అంటే 1 or 2 ఒప్పుకున్నారనుకోండి, బట్ ఇన్ జనరల్ ఏమిటంటే వాళ్ళ టెండెన్సీ, మనం ఏదన్నా రాసామంటే వాళ్ళని ఏదో దూషిస్తున్నట్టు, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు, ఒక పౌరుడు లాగా, ఒక హిందువు లాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఈయన. అది ఉంది, వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, అయినా కానీ వాళ్ళు ఎవరు. తిరుపతిని గురించి చెబుతున్నాను కదా, లూలు మాల్ ఇందాక చెప్పాను. లూలు మాల్ వచ్చిన తర్వాత మోస్ట్ లైక్లీ ఏ ముస్లిం మేయర్ విల్ కమ్ అండ్ ది హోల్ సిటీ విల్ బికమ్ ఇస్లామిక్ సిటీ. మేజర్లీ డ్రైవర్స్ వాళ్ళే అవుతారు, షాపులు వాళ్ళే అవుతారు, అందరూ వాళ్ళే అవుతారు. సో then the solution ఏమిటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఫర్ ది లాస్ట్ 3 months. ఎన్టీ రామారావు గారు 1987లో తిరుమల, తిరుపతి, తిరుచానూరుని ఒక పుణ్యక్షేత్రం లాగా తయారు చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నారు. అదే జరగలేదు. అది మనం వీ హ్యావ్ టు రివైవ్ దట్ philosophy and we have to keep talking about it. And అడుగుతారు, అంటారు ఏంటండి వీళ్ళంతా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు కదా, అది ఇది అని చెప్తారు. ఏదన్నా ఎయిర్పోర్ట్ మీరు ఎక్స్పాండ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక లా పాస్ చేస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మార్కెట్ రేటు ఏదో ఇచ్చేసేసి యూ విల్ బై దట్ ల్యాండ్, అంతే కదా. సో వై క్యాంట్ వీ డూ ది సేమ్ థింగ్? ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు కనుక లేదు మేము వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ టర్న్ అయిపోతాము, వీ వాంట్ టు స్టే హియర్ అంటే దట్స్ ఫైన్. లేదంటే ఓకే, గో విత్ ఇన్ 20 mile radius బయటకు వెళ్ళమనొచ్చు. అలాగే చర్చిలు ఉన్నాయి, వాళ్ళని కూడా డెమలిష్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు 2 years కిందట ది డెమాన్స్ట్రేటెడ్ అగెయిన్స్ట్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇల్లీగల్ చర్చెస్ డెమలిష్ చేయమని జడ్జిమెంట్ ఇస్తే, వీళ్ళ డెమాన్స్ట్రేషన్ ఏమిటంటే నేనేదో అన్ని చర్చిల్ని ఇండియాలో డెమలిష్ చేయమన్నట్టు. అంటే ఒకసారి పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే వాటికన్ గాని ముస్లింలు ఇప్పుడు మక్కాలో అసలు యూ క్యాంట్ ఈవెన్ గో కదా. ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ నాట్ టు గో, వీఆర్ ఆస్కింగ్ బేసికల్లీ come up with some Hindu principles consistent with our Balaji philosophy, because ఆయన మనం అనుకునేది కలియుగ దైవం, ఆయన్ని కాపాడుకోవాలి. ఆయన్ని కాపాడుకుంటే మొత్తం రక్షణ ఇస్తాడు ఆయన మనకి. కాబట్టి అంటే గ్రేట్నెస్ ఆఫ్ టెంపుల్స్ ఇంకా చదవాలని, అది చెప్పాలంటే అది పెద్ద స్టోరీ అండి. వీ కెన్ గివ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అసలు సమ్ ఆఫ్ దీస్ టెంపుల్స్ మిరకల్స్ చూస్తుంటే కళ్ళ నీళ్లు వస్తాయి మీకు. అటువంటి స్ట్రక్చర్స్, అటువంటి ఎనర్జీ, అటువంటి వైబ్రేషన్స్, అసలు ఊరిని అట్లా వెళ్ళి కూర్చుంటే చాలండి, ఆ వైబ్రేషన్స్ ఎంత వస్తాయి అనమాట. మనమేమో ఏం చేస్తామంటే ఏదో అక్కడ పోయి చెత్త మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటాం. తిరుపతి టెంపుల్స్ లో దెర్ ఈస్ సమ్ డిసిప్లిన్ ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్, విచ్ వీ హిందూస్ ఓఫుల్లీ ల్యాక్. 99% of Hindus, they go to the temple just to blessings. Whenever I talk in the temple లో కూడా, నాయనా యు ఆర్ కమింగ్ టు ది టెంపుల్ టు రిసీవ్ ది బ్లెస్సింగ్స్. దర్శనం కోసం వస్తున్నాడు. నువ్వు దర్శనం చేసుకోవచ్చు, మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బట్ టెంపుల్ కి ఎందుకు వస్తున్నావు? బికాస్ ఆఫ్ ది ప్రాణ ప్రత్యేకం అన్ని చేస్తాను, ఎనర్జీ వచ్చింది. వెన్ యూ గో, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూడాలి అంటే నా ప్రవర్తన సరిగా ఉండాలి, నా బిహేవియర్ సరిగా ఉండాలి, నా మైండ్ సెట్ సరిగా ఉండాలి. ప్యాషనేట్ అంటే నేను ఐ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ హిమ్ టు సీ మీ. ఆ ఉద్దేశంతో వెళితే యువర్ పర్సనాలిటీ చేంజెస్, యువర్ బిహేవియర్ చేంజెస్, యువర్ హోల్ లైఫ్ చేంజెస్. మనం అందుకు పోం మాట్లాడటానికి, సోషలైజేషన్, ఆ పిల్లల్ని తీసుకుని ఏడిపించడం అంటే వీఆర్ అబ్యూజింగ్ అవర్ ఫ్రీడమ్ అండి. నో అదర్ రిలీజన్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. వీఆర్ ఎంజాయింగ్ ఇట్, బట్ వీఆర్ అబ్యూజింగ్ ఇట్. ఒకప్పుడు వాట్ ఎవర్ రీజన్ డెఫినెట్లీ ఇట్ హ్యాపెండ్, బట్ నవ్ ఎ డేస్ ఐ డోంట్ సీ ఎనీవేర్. ఇన్ఫాక్ట్ మాకు విలేజ్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంతవరకు మేము 60 temples ఏదో రెనోవేట్ అన్న చేసాము,
కొత్త ఏమైనా కట్టించాం. అవర్ డిజైర్ ఈస్ టు మేక్ షూర్ ఎవ్రీ విలేజెస్ లోనే చేస్తున్నాం. గెట్ ఎ ఛాన్స్ టు గో టు ది టెంపుల్. కొంతమంది ఏంటంటే అది ఒక ట్రెడిషనల్ అలా అయిపోయింది, చిన్నప్పటి నుంచి అలా పెరిగిపోయారు, అందుతో వీళ్ళు అవే ఫ్రమ్ ది సిటీ కాబట్టి విలేజ్ గురించి ఆ రోజుల్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ కి డిఫరెంట్ లొకేషన్స్, మాల వాళ్ళు ఇక్కడని, మాది వాళ్ళు ఇక్కడని, గోలలు ఇక్కడని, అట్లా వాట్ ఎవర్ ది రీజన్ ఇట్ కేమ్ అనమాట. అది ఇంకా పోలేదు వాళ్ళ మైండ్ సెట్. మనం వచ్చి రండి మేము టెంపుల్ కి తీసుకెళ్దామన్నా కానీ వాళ్ళు రారనమాట. సో అందుకని వీ హ్యావ్ టు ప్రొవైడ్. వాళ్ళ విలేజెస్ లో వాళ్ళకి కూడా టెంపుల్స్ అలా కట్టిస్తున్నాం మేము. వీ హ్యావ్ బిల్ట్ 60 of them ఇంతవరకు. మీకు క్వశ్చన్ అండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటప్పుడు కూడా అవేమీ లేకుండా, కల్మషం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అలా జరుగుతుందా ఎడ్యుకేషన్? హౌ డు యు టీచ్ దెం? అందరినీ కలిసిమెలిసి ఉండేలా అని మీరు ఇప్పుడు చెప్తున్నారండి. అసలు సనాతన ధర్మం చెప్పిందే కలిసి ఉండమని. ఈ రోజున హిందూ దేవాలయాల్లోకి పలానా కులపోలను రానివ్వద్దని చెప్పేసి, లేకపోతే పలానా కులపోలను రానివ్వలేదని రాముడి కాలంలో ఎక్కడైనా ఒక రామాయణ ఘట్టాల్లో ఎక్కడైనా ఒక చోట చదివారా? లేదుగా. పోనీ మహాభారతంలో ఎక్కడైనా కౌరవుల్లోనో పాండవుల్లోనో లేకపోతే కర్ణున్నో ఎవరినన్నా గుళ్ళోకి రానివ్వలేదు ఇట్లా చదివారు? పోనీ ఏకలవ్యుడు కూడా నాకు విద్య నేర్పలేదని అన్నాడు కానీ నన్ను గుళ్ళోకి రానివ్వలేదు, నన్ను ఎస్టీని కాబట్టి నన్ను ట్రైబల్ని కాబట్టి పక్కన పెట్టేశారని ఎప్పుడైనా అన్నాడా? లేదండి. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే అంటే గుళ్ళల్లో కొంతమందిని రానివ్వకపోవటం అనే ఒక పైత్యకారి జబ్బు వచ్చింది. నిజంగా గుళ్ళల్లోకి రానివ్వకపోవటం వల్ల చాలా మంది మతం మారిపోతున్నారు అని ఇప్పుడు అనాల్సి వస్తే కనుక, ఇలా మతం మారిపోయే ఆలోచన ఇస్లాం వచ్చినప్పుడే వచ్చేస్తుండాలి మరి. ఎందుకంటే మమ్మల్ని గుళ్ళోకి ఎట్టాగో రానివ్వట్లేదు, మీ మసీదుల్లో కొత్త బాబు అందరూ ఆ బొక్కల టోపీలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఎందుకు పోలే అప్పుడు? ఎవరు అక్కడ రాణిస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారు. వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాడికి ఆ నిమిషం ఈ దేశంలో ఎంతమంది అయితే వీలైతే అంతమందిని మతంలోకి మార్చుకోవటం అవసరం. అందులోనూ ఆ శ్రామిక వర్గాలు ఎవరైతే కొంచెం బలిష్టంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఈ దేశానికి వచ్చిన తురకరాజులు అందరూ కూడా వాళ్ళెవ్వరూ సైన్యాన్ని వేసుకుని వచ్చారు కానీ సమగ్రమైన సైన్యంతో రాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని కూడా సైన్యంగా మార్చుకున్నారు. మరి అందులోకి వీళ్ళని కూడా చేర్చుకునే వాళ్ళేగా. అండ్ ఇప్పుడు ఎవరైతే మనం మాలమాదిగులు అని చెప్పి దూరం పెడుతున్నామో వాళ్ళు ఎంత గొప్ప దేశభక్తులు తెలుసా? వాళ్ళందరూ కూడా దేశభక్తులు కాదు, ధర్మాభిలాషులు అంటే తెలుసా? ఈ మొఘల్స్ కాలంలో వీళ్ళందరినీ చాలా మంది డబ్బున్న సెక్షన్స్ వాళ్ళని మతం మారకపోతే జిజియా పన్ను కట్టించుకుని వదిలేశారు. కానీ డబ్బులు లేని వాళ్ళందరినీ నువ్వు మతం మారుతావా చచ్చిపోతావా అని చెప్పేసి బెదిరిస్తే కొంతమంది చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. కొంతమందిని నువ్వు మతం మారట్లేదు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండి పిచ్చి పనులన్నీ చెయ్యి, అంటే పాయిఖానాలు కడగటం ఇట్లాంటివన్నీ చెయ్యి అంటే ఆ పనైనా చేస్తాం కానీ మేము మతం మాత్రం మారం బాబు అని చెప్పేసి ఆ పని చేయడానికి సిద్ధపడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కొన్ని చోట్ల వాడకట్లు కట్టి ఊరు బయట పెట్టారు ఆ మొఘల్స్ కాలంలోనే. ఇలా అశుచి పనులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మేము దగ్గరకు రానివ్వము అని అప్పటి అప్రాచ్యపు మూర్ఖులు కొంతమంది దేవాలయాల్లోకి వాళ్ళని రానివ్వాల. కానీ వాళ్ళు దేవాలయంలోకి రాకపోయినా పర్లేదు, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడం, ఈ పనైనా చేస్తాము అని చెప్పి సిద్ధపడ్డారంటే వాళ్ళు ఎంత త్యాగం చేశారు ధర్మం కోసం చూడండి. అలాంటి వాళ్ళని ఈ రోజున మీరు గుళ్ళోకి రాలేదు కాబట్టి మీరు మతం మారిపోండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటుంది ఓ రెండు మతాలు. సనాతన ధర్మం ఏ రోజు చేయలేదు. ఇకపోతే కొంతమంది వ్యక్తులు చూపించలేదా అంటే ఎస్ చూపించారు. ఇప్పుడు ఒక డాక్టర్ కిడ్నీ కొట్టేశాడు కదా అని వైద్యశాస్త్రం మొత్తాన్ని నేను తప్పు అంటానా? ఒక సైంటిస్ట్ ఏదో రహస్యాలని దేశ విదేశాలకు అమ్మేశాడు కాబట్టి మొత్తం శాస్త్ర ప్రపంచం మొత్తం తప్పని నేను అంటాను, శాస్త్ర జ్ఞానం మొత్తం తప్పని అనం కదా. అలాగే కొంతమంది వ్యక్తులు తప్పు చేస్తే ధర్మం ఆ పని చేసిందా లేదా? ఏ హిందూ గ్రంథమైన వేదం కావచ్చు, ఎందుకంటే మన గ్రంథాల యొక్క విస్తారం కూడా మీరు చూడండి. 20,500 మంత్రాలు వేదంలో, 108 ఉపనిషత్తులు, 107,000 శ్లోకాలతో మహాభారతం, 24,000 శ్లోకాలతో రామాయణం ఉంది. దాదాపు 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఔప పురాణాలు, 555 బ్రహ్మసూత్రాలు, ఇవి కాకుండా నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు, శతకాలు చాలా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఈ కులపోని గుళ్ళోకి రాణిస్తే కాళ్ళు ఎరగొడతాను ఒకటి మాట చూపించండి, లేదుగా. అని బైబిల్లో ఖురాన్లో నేను చూపిస్తా. మనుషుల్ని బానిస జాతులు అనే పదాన్ని, బానిసలు యజమానికి లోబడి ఉండాలి అనే మాటల్ని నేను బైబిల్లో ఖురాన్లో చూపిస్తా. కానీ పూర్వకాలం ఎప్పుడు అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం నేను విన్నాను కానీ ఈ బానిస జాతులను ప్రోత్సహిస్తున్న బైబిల్ని ఖురాన్ని ఎవరు తగలబెట్టినట్టు నేను వినలేదే. అంటే హిందూ గ్రంథాల మీద పనిగట్టుకుని కక్షగట్టి విషం కక్కారు తప్ప మిగతా గ్రంథాల్లో ఉన్న లోపాలని కన్వీనియంట్ గా ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. దాని గురించి ఈ రోజు కూడా ఎవరు మాట్లాడకపోవటం అతి పెద్ద దౌర్భాగ్యం. పైగా రాజకీయ నాయకులు వేదికలు ఎక్కేసి ఈ మతం శాంతిని బోధించింది, ఈ మతం ఇంకేదో బోధించింది అని చెప్పేసి రెండు మత గ్రంథాల గురించి చెప్తారు. అరే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పిన మతం గురించి ఎవడు మాట్లాడలేదు. ఇది చూడండి, అంటే ఇది అట్రాసిటీస్, అదర్ రిలీజన్స్ ఎంత ఫియర్ చేస్తారు, ఎంత అట్రాసిటీస్ అని మాట్లాడుతున్నాం కదా. గోవా ఇంక్విజిషన్ అని విన్నారా? అది క్రిస్టియన్స్ ఒక మామా హౌస్ అని ఉండేది. ఎవరైతే కన్వర్ట్ కాలేదో క్రిస్టియానిటీకి ఆ మామా హౌస్ తీసుకుపోయి చంపేసి ఎంతో మందిని ఎవరైతే వాళ్ళందరినీ తీసుకెళ్లి కొట్టేస్తే బ్లడ్ యూస్ టు కమ్ ఫ్రమ్ దట్ హౌస్ టు ది స్ట్రీట్స్ అండి. పెళ్లికి
స్త్రీలకి భోజనాలు పెడతానికి వీల్లేదు, పెండాల్స్ కడతానికి వీల్లేదు, బ్యాండ్ అటువంటి చేయడానికి వీల్లేదు. మెన్ కెనాట్ వేర్ ధోతీస్, దే క్యాంట్ వీట్ ఆన్ సమ్ డే టైమ్. సో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఫోర్స్ చేశారో అన్బిలీవబుల్. దోస్ ఆర్ ద పీపుల్ వీ షుడ్ రియల్లీ ఆనర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్, రిమెంబర్ దెమ్. అంటే మన దురదృష్టం ఏమిటంటే వీ నెవర్ లెర్న్డ్ ఎనీ లెసన్ ఫ్రమ్ ద హిస్టరీ. వీ డోంట్ ఈవెన్ నో దెర్ ఈస్ ఎ హిస్టరీ ఆఫ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ అట్రాసిటీస్. అలాగే హిందూ కుష్ మౌంటైన్స్, ఎవరైతే ఇప్పుడు కూడా దాని పేరు హిందూ కుష్ మౌంటైన్స్, అంటే వేర్ హిందూస్ ఆర్ క్రష్డ్, దే యూస్ టు టేక్ ఆల్ ది వే టు ది మౌంటైన్, దే యూస్ టు కిల్ ఆల్ ది పీపుల్ హూ రెఫ్యూజ్డ్. ఆ పెద్ద మౌంటైన్ నుంచి స్ట్రీట్స్ కింద స్ట్రీట్స్ కి వచ్చేది blood, Hindu blood. So where are these Hindus? All these so-called secularists or communists, are they so blind, those so stupid, they can't even think, they don't even have a brain, they don't even read the history? These are the people that should be sacrificed actually for refusing to read and learn from it. And when you are refusing, that means you are distorting the history, you are distorting everything, and then you are abusing your own mother. That is what is happening to Bharat. Unless we change the system in such a way, ante మన దగ్గర ఫియర్ లేదండి. దట్ ఈస్ వేర్. అన్లెస్ దెర్ ఈస్ ఎ ఫియర్, అవర్ హిందూస్ విల్ నాట్ లిసన్. దేర్ మస్ట్ బి సమ్ టైమ్ సూన్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ సొల్యూషన్. బట్ డెఫినెట్లీ హిందూ రాష్ట్ర విల్ హ్యావ్ at least partial solution we can find out. At least we can protect Sanatan Dharma. Let these Hindus go to their wherever they need to go. Let them go. I am not at all concerned about Hindus because we don't deserve this freedom. But new Sanatan Dharma, new interpretation of Sanatan Dharma, we have to give it to our children, make them proud Hindus, and see that our Sanatan Dharma survives. And the only country that where we have Sanatan Dharma is Bharat Mata. Let us protect it. And anybody who has brains should know Muslims have 58 countries. We don't even have one country. If I want to go to a country where I want to feel like I am a Hindu, this is my country. Do I have one? They have 58. Where is the stupid mind of Hindus? These are rogues who are trying to exploit the freedom of Hinduism and then take advantage of all the benefits from other religions, monetary benefits and other benefits. That is what is happening. And I hope somebody will investigate and write up some of these people who are really taking advantage of our benevolence. సో ఒక వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ అంకుల్. యాక్చువల్ గా మీరిద్దరు మీ వ్యూస్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లిమ్స్ కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ కి వాళ్ళ కంట్రీస్ వాళ్ళకు ఉన్నాయి. ఈ హిందూయిజం పైన, ముఖ్యంగా భారతదేశం పైన ఈ ఆర్కెస్ట్రేటెడ్ అటాక్స్ కి వెనకాల మీడియాని కొనడము, పాలిటిషియన్స్ ని కొనడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటంటారు? లైక్ వై డూ దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆర్ ఫోకస్ ఆన్ వన్ కంట్రీ అవుట్ ఆఫ్ 200 కంట్రీస్? మీకు మనం చూస్తే ముస్లిం కంట్రీస్ కి వెళ్ళి క్రిస్టియన్స్ దే నెవర్ ట్రై టు కన్వర్ట్ దెమ్ అండ్ వైస్ వర్సా. బట్ వై ఈజ్ ఇట్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? దానికి రీజన్ ఏమంటారు? అంటే ఇప్పుడు వెరీ సింపుల్ అయ్యా. వీఆర్ వెరీ పీస్ఫుల్. వీ డోంట్ అటాక్ అదర్ పీపుల్, వీ డోంట్ క్రిటిసైజ్ అదర్ పీపుల్. సో దే ఆర్ టేకింగ్ ఇట్ ఎస్ అన్ అడ్వాంటేజ్. ఇండియాలో ఆల్మోస్ట్ ఎనీథింగ్ ఐ కెన్ డూ, ఎందుకంటే నో బడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్. దట్ ఈస్ ది మైండ్ సెట్. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, దే విల్ కమ్ టు దిస్ కంట్రీ అండ్ దే హ్యావ్ మోర్ money than they can ever imagine. Our Hindus can easily be bought. We have become slaves to the money. ఇంత మనీకి డిజైర్ ఉండి, ఇంత అన్సేషియబుల్ థర్స్ట్ ఉన్న జాతి ఇంకెక్కడ లేదండి, ఒక హిందూసే. మీరు చూసారు కదా USAID, there are almost 100 journalists. They are being paid for the last 25-30 years ever since this USAID started. They are actually paid to write against Hinduism. 100 of them, they are paid literally. I remember one journalist and about 10 years ago, this person, he actually wrote against Hinduism for 17 years. He was a student. The Muslims came to know he has a good talent of writing. They approached him, write against this Dalits, how he wrote. They gave lumps of money and then he got used to it. Every time he writes, they will give this money. For 17 years he has done it. Finally his conscience is pricked. Then he said, I'm done. I'm not myself. I sold my soul, my body. Then he has written a beautiful article on Mata, how they trapped him, how he attacked our motherland, how he destroyed all the things. And he said,
I am so sorry. This is the end of my life, physical life. I will never write one sentence about anything else. I will withdraw. And since that time, we have not seen him. So this is how they actually pay money in order to write against our own religion. So we don't do all these things. So that's the reason we are really against a brick wall, and we can't go anywhere because they already built this wall. We are not able to break it. And then all these politicians, they are only interested in money and power, fame and position. ఇది ఉందంటే ఎక్కడైనా పోతారండి, ఈగలాగా పోతారు వాళ్ళు. ముస్లిమ్స్ చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. మనలోనే ఒక యూనిటీ లాగా లేకపోవడం కూడా కారణం. యూనిటీ ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్. ఇప్పుడు నేమ్ ఫేమ్ ఇవన్నీ కావాలి కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి, ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ యూ బికాస్ యూ ఆర్ ధార్మిక్ పర్సన్. మీరు క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకు సార్ మీరు అట్లా చేస్తున్నారు? అప్పుడు నేను డిసెస్ అయిపోతా. నేను తర్వాత ఈయన అడుగుతాడు, ఈయన వదిలేస్తా నేను. సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ గ్రూప్స్ అయిపోయాం. సో వాట్ ఎవర్ అయిపోయాం. నేను ధర్మం లేదు సార్, ఇది ఇలా ఉంది, రావుడు ఎలా చెప్పాడు, మనకంటే ఏదో చెప్పేచోళ్ళగా ఉన్నాడు, ఏదో చేదస్తులాగా ఉంది, ఇది ఇటువంటి వాడు ఇప్పుడు కూడా ఉన్నాడా? ఈ అమెరికాలో ఏదో బొట్టు పెట్టు తిరుగుతుంటాడు ఏంటి ఈయన? టు టెల్ యూ ఫ్రాంక్లీ, అంటే నేనని చెప్పుకోకూడదు, బట్ వెన్ దే ప్రొటెస్టెడ్ ఫోర్ వీకెండ్స్, ఇట్ ఈస్ హిందూస్ హూ క్రిటిసైజ్డ్ మీ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అంకుల్ ఏంటో అట్లా తీసుకొచ్చాడంట. దే బిలీవ్డ్ దెమ్, దే డిడ్ంట్ బిలీవ్ వాట్ ఐ డిడ్. బట్ I have the GO saying illegal churches to be demolished, but they removed illegal and then demonstrated, and all our Hindus, they supported means, in a sense, upon nunchi there are many people who do not want to associate with us. You see, that is mana jati ela ayipoyindante, there is no pride, there is no justice, there is no truth, which is the hallmark of our Sanatana dharma anangane telisipotundi. Danni వదిలేస్తున్నప్పుడు ఏదో ఇంకొక అదర్ రిలీజన్ వాళ్ళు ఎవడన్నా ఇట్లా చేసేవాడండి, వాడు ఎంత వాళ్ళు చంపినా గానీ వాడి చుట్టుపక్కల పోయి వాడికి సపోర్ట్ చేయటం, వాడి మీద ప్రొటెస్ట్ ర్యాలీ చేయటం ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ క్రిమినల్ ఎవ్రీథింగ్ ఎల్స్. మన వాళ్ళు ధర్మం చేసి ట్రూత్ చెప్పి ఏది చేస్తున్నా గానీ ఒక్కడు రాడు మన చుట్టుపక్కల. అంటే సెల్ఫిష్నెస్ వచ్చేసిందమ్మా. ఒక్క మనీ పొజిషన్ ఇది తప్ప మనకి ఇంట్రెస్ట్ పోయింది. అంటే దాన్ని చేంజ్ చేయాలంటే బేసికల్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్. ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్. ఐ థింక్ దెర్ ఈస్ ఎ హోప్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే ఏదైనా ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్, దెర్ ఈస్ ఎ సొల్యూషన్. దట్ సొల్యూషన్ మే నాట్ హ్యాపెన్ ఎట్ ది టైమ్ దట్ వీ వాంట్ ఇట్, బట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్ ఇట్. భగవద్గీతలో అంతా చెప్పింది, నేను ఇందాక చెప్పారు, యూ డూ యువర్ కర్మ, యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. But this is what we want to expect, what we would like it to be. Whether we are successful or not, whether 175 schools, whether they will turn out to be the way we want, we don't know. But intention is to make them feel proud of our culture, enrich them with a good knowledge and respect the parents. A other religion, not a single religion will give the kind of respect we give it to our parents. What is the vested interest for the world to focus only on converting India? స్టార్టింగ్ లో చెప్పాలంటే మీరు ఒక మాట అన్నారు, 58 ఇస్లామిక్ కంట్రీస్, 150 క్రిస్టియన్ నేషన్స్ అని చెప్పేసి. అన్ని లేవండి. నిజానికి క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, మిడిల్ ఈస్ట్ లో అక్కడ పుట్టిన చిన్న తెగల తాలూకు మతాలు, ఇవన్నీ మతరాజ్యాలుగా వీళ్ళు మార్చుకున్నారు ఆక్రమించి. ఈ రోజు కూడా క్రిస్టియానిటీ పరిస్థితి చూడండి. ఇజ్రాయెల్లో ఎక్కడైతే క్రిస్టియానిటీ పుట్టిందో అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ లెస్ దాన్ 2%. ఈ 2% జనాభా ఇంకొక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత కూడా పెరగరు ఇజ్రాయెల్. కానీ వీళ్ళు ప్రపంచం అంతా పెరిగారు. నిజానికి ఈ క్రిస్టియానిటీ అనేది రోమన్ చక్రవర్తుల యొక్క సృష్టి. క్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో ఎప్పుడు పుట్టలేదు. క్రీస్తు పుట్టినట్టు చారిత్రక ఆధారం ఒక్కటైనా ఇప్పటి వరకు ఎవరన్నా చూపిస్తారంటే ఎవ్వరు చూపించడం లేరు. కానీ క్రీస్తు పేరుతోటి 2000 సంవత్సరాల నుంచి ఒక డ్రామా ఆడేస్తున్నారు. ఈ డ్రామాలు చేసి 150 దేశాలని మత మార్పిడి చేసేసారు. 150 మెజారిటీ దేశాలు, క్రైస్తవ మెజారిటీ దేశాలుగా మార్చగలిగారు. వీళ్ళు మార్చడానికి ఎంచుకునేది 3 పద్ధతులు: ఫ్రాడ్, ఫియర్, ఇండ్యూస్మెంట్. ఆశ పెట్టడం, భయపెట్టడం, మోసం చేయటం. ఈ 3 మార్గాలు తప్ప ఇంకొక మార్గమే లేదు. అందులో ప్రధానమైన మోసం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడు, మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొంది తన రక్తాన్ని చిందించాడు అని చెప్పి అంటారు. ఎవరి రక్తం ఎవరి కోసం చిందించాడు? ఎవడు చిందించమంటే చిందించాడు? ఈ రోజు నేను అలా ఒక రక్షకుడిగా కొలవాలి అనుకుంటే, రక్తం చిందించినందుకు నేను రుణపడాలి అనుకుంటే, నేను రోజు పెట్టుకునే బొట్టు అందరూ ఎందుకు పెట్టుకుంటారు నాకు తెలియదు. హిందూ అంటే జనరల్ గా నేను పునర్జన్మ నమ్ముతున్నాను కాబట్టి, నేను వేదం నమ్ముతున్నాను కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. నేను నా కోసం రక్తం చిందించిన నా వీరుల త్యాగాలకు గుర్తుగా నా బొట్టు నేను పెట్టుకుంటున్నా. అందులో ఒక భగత్ సింగ్ ఉన్నాడు, రాజ్గురు ఉన్నాడు, సుఖదేవ్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఇంకా
ఇంకా ఎందరో, ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు, రాణా సంగా ఉన్నాడు, రాణా ప్రతాప్ సింహ్ ఉన్నాడు, ఛత్రసాల్ ఉన్నాడు. వీళ్ళందరికీ త్యాగాలు చేశారు, నా కోసం త్యాగాలు చేశారు. ఒక తురక మతోన్మాదులు వచ్చి నా దేశపు ఆడబిడ్డలను చేరుస్తుంటే, నా దేశ ప్రజలు ప్రాణాలు చేస్తుంటే వీళ్ళు అడ్డంగా నిలబడ్డారు. బ్రిటిష్ వాడు వచ్చి నా దేశపు ఆడబిడ్డలను చేరుస్తుంటే, నా దేశ సంపదను దోచుకుంటుంటే, మా వాళ్ళ ప్రాణాలు చేస్తుంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళు ప్రాణాలు అడ్డేసి రక్తాన్ని చిందించారు. వాళ్ళు కదా నాకు రక్షకులు. ఆడవాడు గోచి గన్నాయి గారిని తీసుకొచ్చేసి ఈడు రక్షకుడు నీ కోసం రక్తం చిందించాడంటే నేను ఆ రక్తం చూడలేదు, ఏమీ చూడలేదు, నేను ఎందుకు నమ్మాలి? మోసంతో మాయతోటి భయపెట్టి నా వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు, ఆశ పెట్టి మత మార్పిడి చేస్తున్నారు. ఈ రోజు కూడా భారతదేశంలో వ్యవస్థలు చచ్చుబడిపోవటం వల్ల వాళ్ళ ఆటలు సాగుతున్నాయి కానీ, లేకపోతే స్వార్థ స్వస్థత సభలను పెట్టి ఒక్కొక్కడు చేస్తున్న మాయల్ని కనుక డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని పెట్టేసి లోపల వేసేస్తే ఎంతమందిని మతం మారుస్తారు చూడండి. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, సంవత్సరం పాటు, నేను ఒక దశాబ్దం కూడా అడగట్ల, సంవత్సరం పాటు ఏ క్రైస్తవుడు మత ప్రచారం చేయనని ఒట్టు పెట్టుకుని ఆగమనండి. భారతదేశంలో క్రిస్టియానిటీ చూపిస్తాడు, కనపడద్దేమో ఛాయలు. ఆడెవడో ఒక కంచెరగాడిద ఒక మాట అన్నాడు, నాకు 1,00,000 కోట్లు ఇస్తే భారతదేశంలో ప్రతి ఒక్కరి చేతిలో బైబుల్ పెడతా అన్నాడు. అరే ముండా, నీకు 1,00,000 కోట్లు కావాలి, మాకు 100 కోట్లు భారతదేశంలో ఒక్కడి చేతిలో బైబుల్ లేకుండా చేస్తాం. మేము చెప్తున్నాం, ఛాలెంజ్ గా చెప్తున్నాం. అలాగే ఇస్లామిక్ మత దావా ప్రచారకులు వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా చివరికి గతి లేక పురాణాల్లో మహమ్మద్ గురించే చెప్పారండి, వేదాల్లో యేసు గురించే చెప్పారండి అంటూ చివరికి మన గ్రంథాల కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ గ్రంథాలని మన గ్రంథాల కాళ్ళ దగ్గర పెడుతున్నారు. చూసుకోండి, అది సనాతన ధర్మం అంటే. అటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం మనం. వీళ్ళు అంటున్నారు కదా 150 దేశాలు ఉన్నాయి, లేకపోతే 50 దేశాల్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి. ప్రపంచంలో ఎవరు ఎన్ని దేశాల్లో అయినా ఉన్నవండి, ఆడు ఏ మతముడైనా కానివ్వండి, ఆడు నా మతముడు కాకపోయినా పర్లేదండి, కానీ నా భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏంటి, సో ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి బాగుండాలని యాగాలు చేసినా త్యాగాలు చేసినా ఈ భరత భూమి వేదికగానే చేశారు. అందుకే దేవతలందరూ కూడా కోరుకుని భారతదేశంలో పుట్టారు. అందుకే భారతదేశాన్ని ఇప్పటికి కూడా ప్రపంచానికి పూజ గది అంటారు. మన ఇంట్లో 100 గదులతో ఇల్లు కట్టుకోవచ్చు, 100 బెడ్రూమ్స్ తోటి, కానీ 100 గదుల్లో ఉండే వాళ్ళ క్షేమాన్ని ఒక పూజ గదిలోనే కోరుకుంటాం. అలాగే ప్రపంచంలో ఏ మతం ఓడైతే ఏముంది, ప్రపంచంలో ఎన్ని మత రాజ్యాలు ఉంటే నాకేముంది, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానా లేదా? అందరూ బాగుండటం కోసం లోకా సంస్థ సుఖనోభవంతో అంటే ఇక్కడ ఋషులు యాగాలు త్యాగాలు చేశారా లేదా? అది నా భారతదేశ గొప్పతనం, అది నా భారతీయత, అది నా వేదం యొక్క వైభవం. ఎంత ఇందాక చెప్పాను కదా, మనకి ఎంత సారస్వతం ఉంది, ఎంత వైదిక వాంగ్మయం ఉందో చెప్పాను కదా. ఇన్ని పుస్తకాలు పట్టుకున్న మన ఋషులు ఏ రోజు కూడా అహంకరించలా. ఆనో భద్రాహకరతో యాంతి విశ్వత అని కోరుకున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మంచి విషయాలు ఉంటాయో అవన్నీ మా చెవులకు చేరుగాక అని కోరుకున్నారు. కానీ ఒక నల్లట్ల పుస్తకాన్ని ఒకటి పట్టుకుని, పచ్చట్ల పుస్తకాన్ని ఒకటి పట్టుకుని, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా దీనిలోనే ఉందని ఇప్పటికీ ఉట్టిగట్టుకుని ఊరేగుతున్నారండి. అంత జ్ఞానం రాసుకున్న మన వాళ్ళేమో ఇంకేదన్నా మంచి విషయాలు ఉంటే మాకు చేరుగాక అని ప్రార్థిస్తారా? ఈడేమో మొత్తం పట్టుకుని నా దగ్గర దీనిలో లేనిది ఏదీ లేదంటాడు. దానిలో నేను అడుగుతాను ఎవరన్నా 2 క్వశ్చన్లు, అండ్ ఉన్నాయేమో చూపించమనండి. గ్రహణం గురించి బైబుల్లో ఉందేమో చూపించమనండి. అమావాస్య పౌర్ణములు ఎందుకు ఏర్పడుతున్నాయి ఖురాన్లో చూపించమనండి. అసలు ఇవన్నీ కాదండి, మాది పెద్ద క్యాలెండర్ అని చెప్పేసి చెప్తారు కదా. నీ క్యాలెండర్ లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని ఉంది కదా. ఈ 7 వారాల పేర్లు నీ బైబుల్ ఎక్కడ చూపించు, ఎక్కడి నుంచి వచ్చినాయో. నా గ్రంథంలో జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. నీ కాలం అంటే ఏంటో తెలియని రోజుల్లో మేము కాలాన్ని లిప్త నుంచి భూరి దాకా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. అది సనాతన ధర్మం గొప్పతనం. లెక్కలే ఉందండి, 150 దేశాల్లో ఉంటే లేకపోతే ప్రపంచం అంతా ఉంటే ఏముంది, ధర్మం ఉంటే చాలు. సో అదే క్వశ్చన్ సార్, అంటే ప్రపంచం అంతా వ్యాప్తించిన ఈ 2 మతాలు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి భారతదేశం మీద, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి? ఇనీషియల్ గా వచ్చేసి ఒకటే ఇంట్రెస్ట్ అండి, యూదుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి రోమన్స్ ఒక మతాన్ని క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ఇదే మతాన్ని అడ్డం పెట్టుకుని రోమన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఆ కంట్రోల్ చేసుకునే క్రమంలో రాజులు అన్ని మేనేజ్ చేయలేరు కాబట్టి మత పెద్దలకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఇచ్చారు. అందులో 10వ భాగాలు ఒకటి. ఆ క్రిస్టియానిటీలో ఉన్నవాడు ప్రతి వాడు కూడా 10% వాడికి ఇవ్వాలి. ఆడికి ఎంతమంది మతం మారితే 10% వస్తాయి. దానికి అలవాటు పడ్డాడు ఏం చేశాడు, ఒకప్పుడు రాజ్యం మాత్రం మేనేజ్ చేసేది. ఇప్పుడు వీడు అనుకున్నాడు 1,00,000 మంది వస్తేనే నాకు ఎంత వస్తుంది, ఇదే 1,00,000 మంది అయితే, కాబట్టి వీలైనంత మందిని మార్చండి అని చెప్పేసి ఊరి మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేశారు దశంభాగాల కోసం. ఈ దశంభాగాలు అని చెప్పేసి ఎక్కువ దుబ్బేస్తున్నాడు, కొంచెం మనం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుందని ఇంకోటి 2.5% పెట్టి జకాత్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి వాడికి కూడా బాగుంది. కాబట్టి దీంట్లో ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో కన్యలు వస్తారు, మందు దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి బెనిఫిట్స్ ఇస్తున్నారు. మీరు సనాతన ధర్మంలోకి వచ్చారనుకోండి, మీరు మోక్షం వస్తే ఏం చేస్తారంటే ఏమీ లేదు, సదా పశ్యంతి సూరయ తద్ విష్ణోహ పరమం పదం. విష్ణు పరమపదంలోకి వెళ్ళి విష్ణుమూర్తిని చూస్తూ పరమాత్మని అనుభవిస్తూ ఉంటాం ఆనందాన్ని. స్వర్గంలో అన్ని ఉంటాయి, మనకు అవి బెనిఫిట్స్ కావాలి కదా. ఆ షార్ట్ కట్ బెనిఫిట్స్ కోసం మొత్తం మార్చేస్తున్నారు. అండ్ ఇంకోటి బతికొండగా కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నారు. ఒరే నువ్వు ఏమైనా చెయ్యి, దొంగతనం చేయి, దోపిడీ చేయి, మర్డర్ చేయి, మానభంగాలు చేయి. పాస్టర్లు అందరూ సాక్ష్యాలు చెప్తారు చూడండి, నేను గతంలో హిందూగా ఉన్నప్పుడు తాగుబోతుని, తిరుగుబోతుని, జోదరిని, వ్యభిచారిని అని చెప్పేసి అంటాడు. క్రైస్తవులకు మారిపోయిన తర్వాత నేను శుద్ధ పూసనైపోయి అంటాడు. నిన్న మొన్న సచిన పాస్టర్ 3 చోట్ల ముందు కొనుక్కుని 6 చోట్ల కింద పడి చివరికి రోడ్డు పక్కన పడి మృక్కాలలో పడి చచ్చిపోయాడు. మరి మతం మారక ముందు తాగుబోతుందని చెప్పాడు. మతం మారాక కూడా తాగుబోతే, కాకపోతే తాగుబోతుని బయటపడటానికి అటు సస్తే గానీ బయటపడాల. ఇట్లాంటి మోసాలు ఎన్నో ఉంటాయండి. ఆ మోసాలు బయటకు
మీకు చెప్పట్లేదు. ఇక్కడ కావాల్సిందల్లా ఒకటి, వ్యక్తిగత సుఖాలు, ఆదాయ మార్గాలు, ఇవి వాళ్ళ మతాలని కాపాడుతుంది. కానీ సనాతన ధర్మంలోకి వస్తే ఒకటే చెప్తున్నారు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు. నువ్వు నీ పనుల వల్ల గాని, నీ డబ్బు వల్ల గాని, నీ సంతానం వల్ల గాని నీకు ఎప్పుడు ముక్తి కలగదు. నువ్వు ఎప్పుడైతే త్యాగం చేయటం నేర్చుకుంటావో అప్పుడే నీకు మోక్షం కలుగుద్ది అంటారు. అండ్ మోరోవర్ క్రైస్తవులు చెప్తా ఉంటారు, నిత్య జీవం ఇస్తాడు క్రీస్తు అని చెప్పేసి. మన సనాతన ధర్మంలో ఎవడో నిత్య జీవం కోరుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే రావణాసురుడు కోరుకున్నాడు ఎల్లకాలం బతకాలని, హిరణ్యాక్షుడు కోరుకున్నాడు మేము ఎల్లకాలం బతకాలని. కానీ సరైన భక్తులందరూ ఏం కోరుకున్నారో తెలుసా అండి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహం తే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. మేము ఎంతకాలం బతికినా పర్లేదురా బాబు, కానీ పోయేటప్పుడు అనాయాస మరణం పొందాలి అని కోరుకున్నారు. అండ్ మృత్యుంజయ మంత్రం చెప్తారు మనకి. చాలా మంది మృత్యుంజయ మంత్రం అంటే చావుని జయించేయటం అనుకుంటారు. కాదండి, చావుని జయించడానికి కాదు, చావు భయాన్ని జయించడం మృత్యుంజయ మంత్రం యొక్క లక్ష్యం. అందుకే మీరు చూడండి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ అంటారు. అంటే పండిన దోసపండు ఏ విధంగా అయితే చెట్టు నుంచి విడిపోతుందో తీగ నుంచి అనాయాసంగా, అలాగే మా జీవితం కూడా మేము అన్ని సుఖాలు అన్ని అనుభవించి ధర్మార్థ కామ మోక్షాలను అనుభవించి అంత్యకాలంలో మా ఆత్మ శరీరం నుంచి ఎటువంటి నొప్పి లేకుండా విడిపోవాలని చూడు పరమేశ్వర అని కోరుకుంటారు. అంతేగాని మేము ఎప్పుడు ఉట్టి కట్టుకుని ఇక్కడే ఏలాడాలి, మేము ఈ భూమి మీద చిరకాలం బతికేయాలని కోరుకోవట్లేదు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే యుఎస్ లోనే కాకుండా ఇండియాలో కూడా బాగా పాశ్చాత్య ధోరణులు ఎక్కువైపోయాయి కదండి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైపోయింది. సో పిల్లలు కూడా లైక్ అంటే స్కూల్స్ లలో కూడా హాలోవీన్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు హాలోవీన్ జరుపుకుంటున్నారు. అలాగే ఆ ఫ్లో లో క్రిస్మస్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు. అది మంచో చెడో మనం నిర్ణయించలేం, కానీ దీని వల్ల ఏమవుతుంది అంటే మన హైందవ ధర్మానికి గాని లేకపోతే సనాతన ధర్మానికి గాని పిల్లలు దూరం అయిపోతుంది. వాళ్ళకి చెప్పవలసిన పెద్దలు కూడా మతము అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేయట్లేదు. సో ఇది రివర్స్ అవ్వాలి, లేదా పెద్దవాళ్ళు తెలుసుకొని పిల్లలకు చెప్పాలన్నా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇది రియలైజ్ అవ్వాలి అంటే మీరు చేసే కార్యక్రమాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. బట్ అంకుల్ ఇందాక చెప్పినట్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మిమ్మల్ని ఒక రాడికల్ రిప్రజెంటేటివ్స్ లాగా చూస్తూ మిమ్మల్ని ఒక బూచి లాగా జనాల్లో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు జనాలు ఎలా మీరు చెప్పేవి నమ్ముతారు, ఎలా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ జీవిత గమనాన్ని లేదా పందాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది? సింపుల్ అండి, బాగుపడే లక్షణాలు ఉన్న వాళ్ళు నమ్ముతారు. ప్రస్తుతానికి బాగుపడే ఆలోచన లేదనుకున్నాడు కొద్ది టైం తీసుకుంటాడు. కానీ మేము కోరుకునేది అయితే ఒకటే, పండగల విషయంలో ఏదైతే మనం చేసుకుంటామో ఆ పండగల్ని జరుపుకోవడంతో పాటు ఎలా జరుపుకుంటున్నాం అనే దాంతో పాటు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా తెలియాలి. ఈరోజు దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, హోలీ కావచ్చు, ఇవన్నీ కూడా చెడు మీద మంచి విజయం సాధించిన దానికి ఒక ప్రతీక. అది జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టి కొంతమందికి నమ్మకాలు ఉండవు కదా, జరగలేదని అనుకో, కానీ చెడు మీద మంచి గెలవటం అనేది ప్రపంచానికి అవసరం అన్న విషయం అయితే గుర్తుపెట్టు చాలు. కానీ హాలోవిన్ పార్టీ అని మీరు అన్నారు కదా, హాలోవిన్ పార్టీ గురించి సరదాగా మాట చెప్తాను. హాలోవిన్ పార్టీ ఎందుకు చేసుకుంటారు తెలుసా అండి? ప్రతి సంవత్సరం ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారు క్రైస్తవులు, వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోవు, ఆ సమాధుల్లోనే ఉంటాయి. అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తారు. ప్రతి సంవత్సరం హాలోవిన్స్ డే రోజు ఆ పెద్దల ఆత్మలన్నీ కూడా వాళ్ళ బంధువుల్ని చూసుకోవడానికి వస్తాయట. అయితే చూసుకుని వాళ్ళ బంధువుల్ని మాత్రం చూసుకుని వెళ్ళిపోతూ వేరే మనుషులు కనపడితే వాళ్ళ చుట్టాలు కాని వాళ్ళని చంపేస్తాయట. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మేము కూడా దెయ్యాల్లాగా వేషాలు వేసుకుంటే అవి మమ్మల్ని కూడా దెయ్యాలనుకుని వదిలేసి వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంత మూఢత్వాన్ని, ఇంత మూర్ఖత్వాన్ని ప్రచారం చేసే ఆ పండుగ నీకు ఫ్యాషన్ లాగా కనిపిస్తే, నీకు ట్రెండ్ లాగా కనిపిస్తే నువ్వు జరుపుకో, అది నీ కర్మ. కానీ సనాతన పండుగలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని వెనకాల ఒక తర్కం ఉంది, ఒక తత్వం ఉంది, ఒక దీర్ఘకాలిక ప్రయోజనం ఉంది. దాని ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు బాల సంస్కార కేంద్రాల్లో మన పండుగల వైశిష్ట్యం చెప్తుంది అదే కదా, ఉద్దేశం అదే. ఇంకోటి కూడా అమ్మా, క్రిస్టియన్స్ అదే పనిగా మన వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేయటం అదంతా. Just look at it. Every Christian from the childhood, everybody is a missionary. They will talk to the friends. It is this good, that good. అది అదే పనిగా వాళ్ళు మాట్లాడతారు. సో దాంతో మన వాళ్ళు దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మనమేమో వీ డోంట్ గివ్ ఎనీ రెస్పెక్ట్, వీ డోంట్ గివ్ ఎనీ ఆనర్. మన పండుగల గురించి కానీ మనం చెప్పం కాబట్టి మన పిల్లలు వాళ్ళకి చెప్పరు. పిల్లలు వాళ్ళకి చెప్పాలి అంటే ముందు మన పిల్లలకు తెలవాలి కదా. మన పిల్లలకు తెలవాలంటే మన తల్లిదండ్రులు చెప్పాలి కదా. మనం చెప్పినప్పుడు మన పిల్లలు వాళ్ళకి చెప్పరు కదా. వేరాజ్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎవ్రీ క్రిస్టియన్ విల్ టెల్ ది కిడ్స్, ఇన్వైట్ దెమ్, బ్రింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇసి మొత్తం బిజినెస్ కదా అది. ఆయన అన్నప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ నో మనీ దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. ఓన్లీ మనీ వల్లే ఇది సర్వైవ్ అవుతుంది. ఒక్క పాస్టర్ ఉండడు,
అక్కడ డబ్బులు 10% ఎవరంటే ఒక్కడు ఉండడు అక్కడ, మళ్ళీ అందరూ తిరిగి వస్తారు. మనం వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఆల్ ది అదర్ రిలీజన్స్ ఆర్ ప్రాస్పరింగ్. సో వీ హ్యావ్ టు టేక్ ప్రైడ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ అప్రిషియేట్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రమోట్ ఇట్ ఆల్సో. ఆ ప్రమోషన్ ప్రిజర్వేషన్ జరగట్లేదు. ఏదో ఉండే వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ వితౌట్ మీనింగ్, వితౌట్ నోయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది festivals. I just wanted to share this book anamata, comparing Bhagavad Gita and Bible.